వేరేలా అనుకోకండి. ఇప్పుడు మీ క్వశ్చన్స్ అడుగుతాను మా యాప్ రిలేటెడ్గా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే మాత్రం మీకు గిఫ్ట్ వస్తుంది. ముందు అయితే ఆవిడకి ఒక గిఫ్ట్ ఇవ్వండి, ఇందాక ఆన్సర్ చెప్పిన వాళ్ళకి. ఇప్పుడు ఇచ్చేసేయండి, పర్లేదు. ఎందుకు ఇప్పుడే ఇచ్చేస్తే? నా చేతుల మీద ఎందుకు మేడం? అది కాదు సార్, కింద ఉన్నాయి. మీరు అందరూ నిజంగానే ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చినారా? నిజం చెప్పండి. నాకైతే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎంతమంది వస్తారు, ఇంత క్రౌడ్ వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీకు ఫర్దర్గా అంటే ఈ బిజినెస్ మీటప్ పెట్టడానికి కారణం ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ మీటప్ పెట్టడానికి మెయిన్ ఎజెండా? ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఇట్లు కూడా ఇస్తారు గెస్ట్ చేస్తే. ఎక్స్పాండ్ బిజినెస్ ఎక్స్పాండ్, ఆర్గానిక్ గ్రోత్ కాదు, నెట్వర్కింగ్ ఏంటో మీరు ఎంతమందికి తెలుసు? ఫ్రాంచైజీలు అన్నది మీరు పక్కన పెట్టేసేది. నేను ఫ్రాంచైజీలు కమర్షియల్ టైప్ అయితే నేను కాదు, బట్ వేరే కారణం ఉన్నది దీంట్లో. అది ఏమైనా మీకు అంటే రీల్స్లో నేను చాలాసార్లు చెప్పాను. అది కూడా ఒకరు చెప్పండి, గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్లు అయ్యి ఆ గిఫ్ట్స్ ఆ కింద అదే అంటే లేడీస్ కాబట్టి ఇది కాస్మెటిక్స్ మన స్పాన్సర్ చేసిన వాళ్ళు జైన్ బ్యూటీ వాళ్ళు ఇచ్చినవండి ఇది. సో దట్ మేడం గారికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మీరు బాగా గెస్ట్ చేశారు. అంటే నా రీల్స్ బాగా ఫాలో అవుతారు అనుకుంటా మీరు. నా బిజినెస్ కూడా అంటే అట్ ప్రెజెంట్ నేను ఫుడ్ డెలివరీ చేస్తాను. మనకి మెయిన్ ఫేస్ చార్జెస్ డెలివరీ చార్జెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. కస్టమర్స్ ఏంటంటే ఫుడ్ ఎంత కాస్ట్ ఉంటుందో దాని డెలివరీ చార్జెస్ అంత ఉన్నాయి అంటున్నారు. సో నేను దాని సొల్యూషన్ కోసం మీ యాప్ ద్వారా నాకు ఏమైనా దొరికింది కానీ వచ్చాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో రాజమండ్రి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? బాగా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే బాగా లాంగ్ అంటే అమ్మో రాజమండ్రి వాళ్ళ కన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, బెంగళూరు లేట్ అవు. మీరే ఊరు? నిర్మల్. ఓకే ఓకే, సరే. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చినందుకు. నేను రియల్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు, ఇంత పెద్ద వెన్యూ అవుతుంది, ఇంతమంది స్పాన్సర్స్ అవుతారని చెప్పి నేను అనుకోలేదు. యాక్చువల్గా బిజినెస్ మీటప్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే లోకల్గా చాలామంది బిజినెస్ సంబంధించిన వాళ్ళు లోకల్ ఫుడ్స్ వస్తున్నాయి, బట్ వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. సో దట్ మనం దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆత్రేయపురంలో పూతరేకులు ఉన్నాయనుకోండి, అది మన రాజమండ్రి పరంగా టేస్ట్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ వేరే ఊరోళ్ళు అంటే లైక్ బెంగళూరులో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ ఐటమ్స్ అన్నీ కావాలి. అండ్ దట్టు చాలా పేజెస్ కూడా ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. నేను ఎవరిని మ్యాండేటరీ అనేది చేయట్లేదు అండ్ నేను ఎవరిని కూడా కించపరచట్లేదు, ముందుగానే చెప్పేస్తున్నానండి. నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ త్రూ చేస్తున్నారు చాలామంది, బట్ జెన్యూనిటీ అనేది మిస్ అయిపోతున్నారు. లైక్ ఎలాగంటే ఏదో ఆర్డర్ వచ్చేస్తుంది, ఏదో డెలివరీ ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి సంబంధించిన పాజిటివ్స్ అన్నీ స్ప్రెడ్ చేయడానికి ఉన్నది కానీ నెగిటివ్స్ అక్కడ కనిపించనివ్వట్లేదు. లైక్ ఏంటంటే స్టోరీలో మెన్షన్ చేసేది కానీ హైలైట్స్లో పెట్టేదంతా కూడా వాళ్ళు హైడ్ చేసేసి వాళ్ళకి పాజిటివ్గా ఉన్న రివ్యూస్ని ముందు పెట్టుకొని వాళ్ళ నెగిటివ్గా ఉన్న రివ్యూస్ని అన్నీ కూడా అసలు డిస్ప్లే అవ్వనివ్వరు. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక కస్టమర్కి ఒక రివ్యూ పరంగా, ప్రొడక్షన్ పరంగా, క్వాలిటీ పరంగా అండ్ ప్రైజింగ్ పరంగా నాలుగిటిని కలిపి కంపేర్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ప్లేస్లో నచ్చిన స్టోర్ నుంచి కస్టమర్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇప్పుడు దీన్ని మేము ఇది చేయడం కోసం మా మీటప్ అనేది పెట్టడం జరిగింది బయట. ఇది మెయిన్ మీటింగ్ సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. ఇది మీకు ఎలాగనిపించిందండి? మీకు ఎవరికైనా దీంట్లో అబ్జెక్షన్స్ ఏమైనా అంటే డౌట్స్ ఉన్నా సరే అడగండి. అంటే నేను దీన్ని రీల్స్లో చెప్పవచ్చు, ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి, బాగానే ఉంటుంది, అందరూ కూడా ఓకే 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 అంటారు. బట్ బిజినెస్ టు బిజినెస్ ఇక్కడికి ఎవరు కూడా కస్టమర్ టు బిజినెస్ టు కస్టమర్ ఎవరు లేరు. అందరూ కూడా ఉన్నా సరే బిజినెస్ టు బిజినెస్ అంతే. ఒక బిజినెస్ చేయాలనుకున్నా
లేదా ఇంకొక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, మాది కానీ ఇంకొకటి కానీ, అలా మాత్రమే దీన్ని నేను పెట్టాను అనమాట. సో దట్ దానికోసం మీ సజెషన్స్ తీసుకొని నేను ఫర్దర్గా స్టెప్ వేద్దామన్న ఉద్దేశం మీదనే మీకు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పింది. అండ్ నెక్స్ట్ టైం మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అన్నది చెప్పబోయేది, అండ్ తర్వాత మేము చెరగబోయేది కూడా చెప్తున్నాం అనమాట. సో దట్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ బయటకు అఫీషియల్గా కూడా నేను ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. మీ సలహా తీసుకొని, మీ సూచనలు తీసుకొని, ఓకే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే దాన్ని బట్టి నేను నోట్ చేసుకొని నేను ఫర్దర్గా ఏమైనా చేయగలిగితే చేస్తానన్నమాట. దాని మీద మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను బిజినెస్ ని కస్టమర్ కింద లాగిన్ అయ్యా. సో నాకు కూడా 3 ప్రైస్ కనిపిస్తాయి. సో నేను మిగిలిన 2 బిజినెస్ ని డబుల్ చేయడానికి నా ప్రైస్ ని డబుల్ చేసుకోవచ్చు. దట్స్ డ్రాబ్యాక్ కదా నాకు. అంటే ఇక్కడ డ్రాబ్యాక్ అనేదానికన్నా మీరు మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఆర్డర్లు రావడానికని కూడా చూసుకోవచ్చు కదా. పాయింట్ దట్స్ వాట్ ఐ థింక్. ఇప్పుడు నేను ప్రైస్ తగ్గిస్తాను, వాళ్ళ ప్రైస్ తగ్గిస్తాను, నేను మళ్ళీ ప్రైస్ తగ్గిస్తా, వాళ్ళ ప్రైస్ తగ్గిస్తాను. కాంపిటీషన్ కి కట్ కూడా. అంటే నేను అనేది ఏంటంటే భయ్యా, వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, నేను అన్నది ఏంటంటే క్వాలిటీ ఇచ్చే దగ్గర ప్రైస్ ఎప్పుడు డిస్కౌంట్ ఇవ్వడం అది కస్టమర్కి అలవాటు చేయకూడదు. నా వరకు నేను ఆలోచించేది ఏంటంటే క్వాలిటీ ఇచ్చే దగ్గర కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, క్వాలిటీ ఉన్న దగ్గర మనం డిస్కౌంట్ ఇవ్వకపోయినా అడగరు కస్టమర్స్. మూడోది ఏంటంటే కస్టమర్ అనేవాళ్ళు ఒక విధంగా దేవుడండి. వాళ్ళకి నువ్వు నా దగ్గర కంపల్సరీ బుక్ చేసుకోవాలి అని చెప్పి చచ్చినట్టు ఒకటి కేటగిరీలో ఒకళ్ళు మాత్రమే డిస్ప్లే చేస్తే అది తప్పు. 10 మందిని పెట్టి 10 మంది చూసుకొని వాళ్ళకి నచ్చిన దగ్గర ఆర్డర్ చేసుకోవడం అనేది కరెక్ట్. అందులో మీరు ఒక స్టోర్ వెండర్, సో దట్ కస్టమర్కి ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే వచ్చిన కస్టమరు ఒక కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ పికిల్సే ఉన్నదండి, మీ స్టోరే నేను పెట్టాను, పెట్టి ఓన్లీ మీది మాత్రమే నేను డిస్ప్లే చేశా. అప్పుడు మీరు మోనోపోలీ అయ్యి 1000 రూపాయలు ఉన్న చికెన్ పికిల్ని మీరు తీసుకెళ్ళి 1500 రూపాయలు పెడితే కస్టమర్ లాస్ అవుతాడా, బెనిఫిట్ అవుతాడా? ఇక్కడ మోనోపోలీ కాన్సెప్ట్ నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఫాలో 4 పేజెస్ ఎవరి బిజినెస్ ఇండివిజువల్ గా చేసుకుంటారు, ఎవరి బిజినెస్ ఎవరి మార్జిన్స్ వాళ్ళకున్నాయి. ఓకే, సో అక్కడ హెల్తీ కాంపిటీషన్ ఉంది. సపోజ్ నేను వేరే పేజ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి నేను తీసుకోవాలనుకుంటే దట్స్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు మీరు ఒకే కూడా 10 మందికి పెట్టి 10 మంది ప్రైజెస్ పెడితే కస్టమర్ కాంటాక్ట్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ ఆర్డర్ చేసేదాకా నాకు తెలియదు ఆ పర్టికులర్ బ్రాండ్ నుంచి ఎలా ఉంటుంది, ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి ఎలా ఉంటుంది అని చెప్తాను. ఇప్పుడు నాది పికిల్ ఉంది కాబట్టి క్వాలిటీ ఉండొచ్చు, ఓకే, కానీ నాది ప్రైస్ హై ఉంది అనుకోండి, నా నుంచి ఆర్డర్ చేస్తే కస్టమర్ క్వాలిటీ బాగుందో లేదో తెలిసేది. ఇప్పుడు తక్కువ ప్రైస్ మీద ఆర్డర్ చేసాను అనుకున్నాను, వాళ్ళ పికిల్ ఎలా ఉంటారో అసలు ఇప్పుడు టేస్ట్ చేయలేదు అనుకున్నాను. బాగా టేస్ట్ నచ్చింది, నాకు క్వాలిటీ ఉండొచ్చు, బట్ స్టిల్ నా దగ్గర ఆర్డర్ చేయలేదు కదా. అది నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు అక్కడ ఆర్డర్స్ ఫ్లో పెరిగేదాన్ని బట్టి వాళ్ళ సజెషన్ బాక్స్ మారుతుంది. లైక్ కస్టమర్కి సంబంధించిన ఎక్కువ ఆర్డర్లు పెట్టే వాళ్ళు ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంది, అండ్ లోలో ఉన్న వాళ్ళకి లోగానే డిస్ప్లే అవుతుంది. సో దట్ మేము దానికోసం ఏంటంటే ముందు దీన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఒకటి మీకు చెప్తున్నాము, ఇక్కడ మాకు కొరియర్స్ కానీ ఎవరు వెండర్స్ ఉన్నారు, ఏ టైపు ఉంటుంది, దాని లైఫ్ స్పాన్ ఎంత, అసలు ఈ సెక్టార్కి సంబంధించి నాకు జీరో నాలెడ్జ్. ఇప్పుడు నేను 1 by 1 నేర్చుకొని దీంట్లో ఇంకొంచెం పుషప్ చేస్తూ నాకున్న దాంట్లో ఇది నేను కంటెంట్ మార్చేస్తా. లైక్ ఏంటంటే లోకల్ హోమ్ ఫుడ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూసి అలా వెరిఫై అయిన వాళ్ళు మాత్రమే లిస్టింగ్ ఇస్తాం. ఫుడ్ లైసెన్స్ మ్యాండేటరీ, అండ్ అటు స్టోర్లు వైట్ లేబులింగ్ కాన్సెప్ట్లు మంచి బాగా ఎక్కువ అవుతున్నాయి. అంటే ప్రొడక్షన్ ఎవరి దగ్గర నుంచో బల్క్లో తెచ్చేసుకోవడం, బయట ఫస్ట్ ఒక చిన్న బ్యాచ్ చేసేయడం, మా బ్రాండ్ అని చెప్పి పెట్టేసుకోవడం, ఇది ఒకటి బాగా అయితే అయిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఫ్రెష్ అనే యాప్లో ఇది జీరో, అసలు మేము ఆ కాన్సెప్టే ఇవ్వం. అంటే వేరే వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ వైట్ లేబులింగ్ చేసుకునే కాన్సెప్ట్ అయితే మా దగ్గర లేదు. కస్టమర్కి జెన్యున్గా ప్రతి ఒక్క స్టోర్కి వీలైతే మా దాంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టోర్ని కూడా మేము డిస్ప్లే చేసి కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకొని అక్కడ మేము చూపించిన తర్వాత మేము లిస్టింగ్ చేద్దామని అనుకుంటున్నాం. సో దట్ ఫస్ట్లో నాకు కొంచెం ఈజీ అవుతుంది, కానీ ఫర్దర్గా కొంచెం తగ్గుతుంది. బట్ స్టార్టింగ్లో నా వరకు చేయగలిగినంత వరకు నేను చేస్తాను. సో దట్ కస్టమర్కి కూడా ₹1 ఎక్కువ ఉంటుందండి, వీళ్ళ దగ్గర మీరు బుక్ చేసుకుంటే బాగుంటుంది అనుకోవడానికి పైన బ్యానర్స్ పెడతాం. ఓకే, మీకు అలాగా ఛార్జెస్ చేసి, అంటే ఛార్జ్ ఇప్పటి వరకు మేము ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు, బ్యానర్ పెట్టడానికి కానీ వీడియో పెట్టడానికి కానీ లేదు. ఇన్ ఫ్యూచర్ మాకు ఏమైనా ఎక్కువ అయిపోతే, లైక్ ఏంటంటే
ఇంకా మాకు బాగా బర్డెన్ అయిపోతుంది, దానికోసం డెడికేటెడ్గా ఒక పర్సన్ పెట్టాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం ఒక సమ్ అమౌంట్ లైక్ ఏంటంటే ఒక 1 వీక్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఈ రేంజ్లో మేము ఛార్జ్ చేసి డిస్ప్లే చేస్తాం. సో దట్ దాన్ని బట్టి కంటెంట్ మారుతూ ఉంటుంది, కస్టమర్కి మారుతూ ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆర్డర్ చేశారండి, ఇప్పుడు నాదొక షాపు మీదొక షాపు, మీ దగ్గర చాలా బాగుంది, నా దగ్గర బాగాలేదు. నా దగ్గర బాగాలేని ప్రోడక్ట్ ఉన్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ చేశాను, ఆర్డర్ చేసినప్పుడు అక్కడ నా దగ్గర సాటిస్ఫై అవ్వలే. సో దట్ మీ దగ్గర సాటిస్ఫై అవుతారు కదా, నా దగ్గర ఇప్పుడు బాగాలేదు అలా అని చెప్పి యాప్ని అన్ఇన్స్టాల్ చేశారు. 4-5 సోర్సెస్ ఇస్తున్నాం కాబట్టి ఓకే వీళ్ళ దగ్గర బాగాలేదు, నేను నెక్స్ట్ టైం ఇంకొకరి దగ్గర ట్రై చేస్తాను అన్న ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలుగుతాం కదా. అండ్ రేటింగ్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది, కస్టమర్కి తెలిసేటప్పుడు కూడా అది తెలుస్తుంది కదా, ఓకే ఇలా ఇలా చేయాలి, ఇలా ఇలా చెందాలి, ఇది వీళ్ళ దగ్గర బాగుంటుంది, వీళ్ళ దగ్గర బాగోలేదు. రేటింగ్ ప్రకారం మనం చెప్తూ ఉంటాం, కస్టమర్సే మనకి చెప్తారు కాబట్టి ఫర్దర్గా మనం దాన్ని బట్టి డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇంకా సార్ మీరు ఇప్పుడు హోమ్మేడ్ ఫుడ్ని మొత్తం త్రూఅవుట్ ఇండియా డెవలప్ చేద్దామని మీ టీమ్ అనుకున్నారు కదా అప్పుడు. సో మీ మోడల్ ఏంటి, ఎక్కడైనా రీటైల్స్ అంటే స్టోర్స్ తీసుకుని డెవలప్ చేశారు ఇప్పుడు దాకా. సో ఏమైనా బిజినెస్ మోడల్ మార్చుతారా మీరు? అంటే మీ మోడల్ మార్చుకుంటారు? మా మోడల్ మేము మార్చమండి, మా అంటే ఫ్రాంచైజ్ పెట్టి తర్వాత డెవలప్ చేస్తారా? అంటే నాకు అర్థం కాలేదు క్వశ్చన్. విజయవాడలో ఒక ఫేమస్ అనుకున్నాం, ఏదో ఒకటి ఒక ఐటమ్ ఫేమస్, అది త్రూఅవుట్ ఇండియా డెలివర్ చేయాలి మీరు. సో మీ స్టోర్స్ ఏమన్నా మీరేమన్నా స్టోర్స్ పెట్టాలనుకుంటున్నారా? త్రూఅవుట్ ఇండియా డెలివర్ చేయాలి. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న ఐటమ్ మీరు రాజమండ్రిలో కాబట్టి 30 minutes లో డెలివర్ చేస్తారు, ఇన్స్టంటేనియస్. ఆ స్టోర్కి ఎంత తీసుకున్నారు కస్టమర్కి ఇచ్చేస్తారు. ఓకే, కానీ రాజమండ్రిలో ఉన్నది విజయవాడలో డెలివర్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ఐటమ్ అక్కడ కాదు కదా, ఇక్కడ ఉన్న వెండర్ అక్కడ ఉన్నాడు కదా. ఇక్కడ ఉన్న వెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా రాజమండ్రి రోజ్ మిల్క్ సిరప్ ఫేమస్, ఇప్పుడు నేను హైదరాబాద్ పంపించాలి, నేను స్టోర్తో డైరెక్ట్ డీలింగ్ అవుతా. స్టోర్తో డీలింగ్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళకి మామూలుగా ఒక ఫోన్ చేసి ఎలాగైతే ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎలా పంపిస్తున్నారో సేమ్ అదే ప్రొసీజర్స్లో కొరియర్ కూడా మీదే సంబంధం. జస్ట్ మాది ప్లాట్ఫామ్ వరకు మాత్రమేనండి, డిస్ప్లే చేయడం వరకు మా బాధ్యత, మిగిలినంతా కూడా చేసుకోవాల్సింది మీరే. స్టోర్ వెండర్ మాత్రమే చేసుకోవాలి, ప్రైజింగ్ మీ ఇష్టం. మేము జీరో వేస్టేజ్ పాలసీ సార్, నాది ఫస్ట్ నుంచి కూడా మీరు విన్నారు. నేను జీరో వేస్టేజ్ నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంచుకోను. సో దట్ ఆ ప్రకారమే మేము ఏం చేసినా సరే ఇన్ త్రూ స్టోర్ అంతే. మాకు మార్జిన్ లేకపోయినా పర్లే, డిస్ప్లే అయితే చాలు నాకు అంతే. జస్ట్ అక్కడ డిస్ప్లే అయ్యి కస్టమర్కి ఉపయోగపడితే చాలు, నాకు రూపాయి రాకపోయినా పర్లే. ఇప్పుడు మోడల్ మారడం అంటే సార్ అక్కడ మనం చాలా రీసెర్చ్ చేసే నేను దేంట్లో కన్నా దిగాను భయ్యా. అంటే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఫుడ్ లాంచ్ చేశాను నా యాప్లో. అప్పటి వరకు నేను ఫుడ్ సెక్షన్ నాకు సంబంధం లేదు, నేను ఎంటర్ అవ్వలేదు కూడా. అండ్ దట్టు ఏంటంటే నేను స్విగ్గీ జొమాటోలో ఉన్న స్టోర్లు నేను ఎక్కడ డిస్ప్లే చేయను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ మోస్ట్ బిర్యానీ ఒక దగ్గర ఫేమస్, వాడు స్విగ్గీలో ఉన్నాడు, జొమాటోలో ఉన్నాడు, నా యాప్లో కూడా ఉన్నాడు. ప్రైస్ కంపారిజన్ పరంగానే నేను ఉపయోగపడతాను, కానీ నా దాంట్లో ఆర్డర్ చేస్తాడని గ్యారంటీ ఏముంది నాకు? అంటే నా పరంగా ఏమనిపించిందంటే మీరు ప్రెసెంట్ 30 minutes డెలివరీ ఎలా ఉందో ఈ క్విక్ కామర్స్ ఇది ఇలాగే ఉంచి మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని సెకండ్ బిజినెస్ మోడల్ గా రన్ చేస్తే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ కదా. అంటే ఇప్పుడు డ్రాబ్యాక్స్ ఉండొచ్చు భయ్యా. ఇప్పుడు నేను దానికి మళ్ళీ మార్కెటింగ్ చేసి స్కోప్ ఇచ్చి డౌన్లోడ్స్ పెంచి ఇంత చేయాలంటే కష్టం కదా. ఆల్రెడీ ప్రెసెంట్ ఇట్స్ ఏ బ్రాండ్ ఇప్పుడు మార్కెట్ లో, అండ్ మీరు ఏది స్టార్ట్ చేసినా సెకండ్ అంటే ప్రెసెంట్ ప్లస్ తోనే స్టార్ట్ అవుతుంది అనేది అవుతుంది. అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యాప్ తెచ్చింది జొమాటో పేరు ఉంటుంది, యాప్ వేరైనా బట్ కస్టమర్ సెగ్మెంట్ లో మీరు అన్న నా వెనకతల ఎవడన్నా డబ్బులు పెట్టి కూడా ఉన్నాడంటే మీరు అన్నట్టుగానే చేయొచ్చు అన్న. 4-5 యాప్లు పెట్టుకొని ఏమున్నది ఆడికి 1,00,000 రూపాయలు బిల్లు పంపించేసానంటే డబ్బులు వచ్చేస్తాయి. నేను ఇప్పుడు వరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు సార్, మీరు ఆలోచించండి. అండ్ దట్టు నేను ఇప్పుడు ఇంకొక యాప్ని లాంచ్ చేశానంటే నా ఫ్రాంచైజ్ ఓనర్ల పరిస్థితి ఏంటి? అక్కడ తీసుకున్న ఫ్రాంచైజ్ ఓనర్ రేపు పొద్దున్న నా మీద గొడవ రారన్న గ్యారంటీ ఏంటి? అన్నీ చూసుకోవాలి కదా భయ్యా. మొత్తం బిజినెస్ మోడల్ అనమాట మెయిన్. అలాగే నేను లైఫ్ స్టైల్ ఆఫ్ ద ప్రొడక్ట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఇక్కడ లైఫ్ స్పాన్ అనేటప్పటికి ఇక్కడ ఫుడ్ లైసెన్స్ ఎందుకు మ్యాండేటరీ ఇచ్చామంటే ఫుడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒక కరెక్ట్గా సరైన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలంటే వాళ్ళకి స్టార్టింగ్లో ఒక 7,000 10,000 అంటే చాలా ఎక్స్పెన్సివే. స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు డబ్బులు పెట్టడానికి ముందడుగు ఎయిర్ భయ్యా. బిజినెస్ చూసేవాళ్ళు అయితే లేదు నేను అంటే అసలు నా ఐడియా వర్కౌట్ అవుద్దో లేదో
చూద్దాం, జస్ట్ ట్రయల్ పర్పస్లో చూద్దాం అంటే వాళ్ళు ఏంటంటే యూజ్ అండ్ త్రో. ఒక బిజినెస్ చూడరు వాళ్ళు, అంటే ఏదో చేసేద్దాం. చేయడం అనేది ఈజీ కాదు, పట్టుకుంటే మాత్రం వదలకూడదు. పట్టుకున్నారా మీరు ఏదైనా సరే అవి చూపించాలి అంతే, లేదంటే వదిలేయాలి అంతే స్టార్టింగ్లోనే. సో దట్ అందుకోసం ఏంటంటే డబ్బులు కొంచెం పెట్టగలిగితే కొంచెం బిజినెస్ కూడా బాగుంటుంది భయ్య. అంటే మొత్తం పెట్టండి అని కాదు, ఉన్న దాంట్లోనే కరెక్ట్గానే చేసుకోవచ్చు. అలా అనుకుంటే డిస్ప్లే చేయను కదన్న అది నేను ఆ కేటగిరీస్ మాత్రమే. హోమ్ ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది నన్ను దాటి రాదన్న. అక్కడికి ఏది ఉన్నా సరే మా టీం ఒకటే, ఒక బ్రాండ్ మీద ఒకటే. అంటే ఇలా అంటే మీరు అన్న క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. ముగ్గురిని పెడతాం. మీకు ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉండి మీకు ప్రాపర్ అంటే వైట్ లేబులింగ్ కాన్సెప్ట్ అయితే పెట్టను. దగ్గర 500 ఉన్నది, కస్టమర్ 500 ఉన్న వాళ్ళ దగ్గర 500 బుక్ చేసుకుంటారు, 100 రూపాయలు ఉన్నది 100 రూపాయలు బుక్ చేసుకుంటారు. అంటే అమెజాన్ లాగా అంటే నార్మల్గానే స్టోర్ టు స్టోరే చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అమెజాన్ టైప్లోకి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ ప్రోడక్ట్ ఎవరిదన్నది చూడరు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఆభరణం చూశారు, వాళ్ళు కాస్మెటిక్ షాపు. ఇప్పుడు వాళ్ళు కాస్మెటిక్స్ ఇప్పుడు నేను తీసుకెళ్ళి నేను అందరిలాగా అమెజాన్లో డిస్ప్లే చేశాను అనుకోండి, వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? సో దట్ జైన్ బ్యూటీ కాన్సెప్ట్స్ అన్నది ఉమెన్ యాక్సెసరీస్ అన్న వాళ్ళు చెప్పగలిగితేనే అక్కడ వాళ్ళు ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే వాళ్ళ బ్రాండ్ మీద వాళ్ళకంటూ కొంచెం ఉంటుంది కదన్నా. అంటే ఎంతసేపు మనము విజిబుల్ అయ్యేదానికన్నా ఇప్పుడు రేపు నేను పలానా ఫ్రెష్ షాప్లో ఉన్నాను, మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అని అంటే అక్కడికి వచ్చిన కస్టమరు వాళ్ళ పేరు చూసి ఆర్డర్ చేస్తారు, నన్ను చూసి కాదు కదా. వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళని మాత్రమే ఆర్డర్ పెట్టడానికి చూస్తారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను అక్కడ ఇంకా చాలా ఎక్కడ కొంచెం పైకి లేదరా. ఓకే సార్, ఓకే అండి. అంటే ఇది ఫ్రాంచైజీ సంబంధించి స్టాల్ మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారులన్న. ఇది కొంచెం బయటికి చెప్తే అది కొంచెం ఒకరికి కమర్షియల్గా అనిపిస్తుంది, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి మీకు జరిగే ఫెసిలిటీస్ మీకు ఉంటాయి సార్, మీకు కాదని అనట్లేదు. మా రాజమండ్రి మా ఫ్రాంచైజ్ వచ్చిన వాళ్ళందరికీ మీకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం మా బాధ్యత. అది తీసుకున్నా తీసుకోకపోయినా మేము అలాగే చూసుకుంటాం. ఫ్రాంచైజీ ఓనర్లు ఎవరినైనా వాళ్ళు తీసుకోనివ్వండి తీసుకోకపోనివ్వండి, మేము మా స్టైల్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. అండ్ దట్టు మేము చూసుకుంటాం. అది మీకు సపరేట్గా ఉంటుంది. ఫ్రాంచైజీలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అది సపరేట్ సార్. దీంట్లో నేను ఇన్వాల్వ్ చేయట్లేదు, ఇంక్లూడ్ కూడా చేయట్లేదు. అండ్ దట్టు ఇది ఫ్రాంచైజీకి సంబంధించిన మీటప్ అయితే కాదు. నేను ముందుగానే క్లారిటీ ఇచ్చేస్తున్నానండి. నేను ఇక్కడైతే మాత్రం దాన్ని విజిబుల్ చేయడానికి కానీ నేను దీన్ని బిజినెస్ చేసుకోవడానికి కానీ నేను మాత్రం ఈవెంట్ పెట్టలేదు. ఓన్లీ పెట్టిన దానికల్లా ఉన్నది అంటే హోమ్ ఫుడ్ని నేను ఆన్లైన్కి తీసుకురావడానికి మాత్రమే దీన్ని పెట్టాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లోకల్గా వాళ్ళ స్టోర్స్ వాళ్ళ బిజినెస్లు. నాది నచ్చలేదు, నాది నచ్చకపోతే ఇంకొకటి బిజినెస్ చూస్ చేసుకుంటారు, అది కాకపోతే ఇంకోటి బిజినెస్ చూస్ చేసుకుంటారు. సో దట్ ఆ ప్రకారమే మేము పెట్టామే తప్పించి వేరేదైతే మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయకండి. నేను దీంట్లో నుంచి మీ దగ్గర ఫ్రీ ఎంట్రీలు కూడా నేను తీసుకున్నది దేనికంటేనండి, నేనేం ఆశించలేదు ఒకటి. అండ్ దట్టు నేను దీన్ని కమర్షియలైజ్ చేయాలనుకోవట్లేదు. బిజినెస్కి సంబంధించిన ఏదైనా మీటింగులు జరగాలంటే హైదరాబాద్ వెళ్తారు లేదా బెంగళూరు వెళ్తారు, రాజమండ్రిలో లేదు. పెడితే నేను పెట్టాలని ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంచెం నచ్చుతుంది. ఓకే, మా కల్చర్లో ఉన్న వాళ్ళు దూరం వెళ్ళి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఏం ఆపర్చునిటీ దొరకదు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలనే చెప్పి ఇది పెట్టాను తప్పించి మీరు ఫ్రాంచైజీలు మాత్రం ఇందులో ఈ మీటింగ్లో అసలు తయారు ఇవ్వకండి సార్. దానికి సంబంధించి నేను సపరేట్గా చెప్తాను. మా స్టాఫ్ ఉన్నారు. ఎందుకంటే మీటింగ్ ఎజెండా మారిపోద్ది. నా థాట్ ఇది కాదు, ఫ్రాంచైజీలతో అన్నది మీరు ఇక్కడ తీసుకురావద్దు, వేరేలా అర్థం చేసుకోకండి. మా బ్యానర్ ఉన్న దగ్గర మా స్టాఫ్స్ దగ్గర మా వాళ్ళు ఉంటారు, అక్కడ మీకు మా స్టాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీటింగ్లో మాత్రం ఇది తీసుకురాకండి సార్ దయచేసి. ఈ మీటింగ్ అయితే మాత్రం కమర్షియలైజ్గా అయితే మాత్రం నేను పెట్టలేదు. అది నేను బల్ల కొద్దీ చెప్తున్నానండి, పాయింట్ టు పాయింట్ కూడా చెప్తున్నాను నేను ఆ విషయం.
ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు అది గేమ్స్ ఫస్ట్ గేమ్ ఫస్ట్ బ్రాండ్ కొన్ని ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో తెలుసా ప్రెసిడెంట్ లో అది స్టాఫ్ ఆవిడే. ఏమేమి ఉన్నాయి ఒకటి కాదు ఏమేమి ఉన్నాయి మన రాజమండ్రి ఫేమస్ బిర్యానీ అది మా యాప్లో ఉన్నది. మా స్టాఫ్ మాత్రం మాట్లాడొద్దు మీరు. అసలు మా స్టాఫ్ అసలు సీక్రెట్లన్నీ లీక్ చేసేస్తున్నారు ఇక్కడ. లేదు అంటే మీట్లో బాగా రేటింగ్ ఉన్న స్టోర్ ఏంటి? ఎవరు చెప్పారు ఆన్సర్? అతనికి ఒక గిఫ్ట్ ఇవ్వండి. బ్యూటీ ప్రోడక్ట్స్ ఇచ్చండి. బాగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటి? ఇంకా అది టాప్ అన్న ఐటమ్ మీట్. కరెక్ట్ ఆన్సర్ ఈవిడి. లేదు గ్రాసరీస్లో బాగా రేటింగ్ ఉన్న స్టోర్ మన రాజమండ్రిలో ఉన్నారు కదండి. మా యాప్ యూజ్ చేయట్లేదా మీరు? రాజమండ్రిలో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి పోనీ. ఏదన్నా గ్రాసరీస్లో అంటే ఎంటైర్ గ్రాసరీ మాడ్యూల్ మొత్తంలో అంటున్నాను నేను, పర్టిక్యులర్ గ్రాసరీ కాదు, మొత్తం మాడ్యూల్ మొత్తంలో కలిపి ఒక టాప్ స్టోర్. కనిపిస్తుందని కాదన్నా, నేను అందులో హైట్ చేయడం మర్చిపోయి అక్కడ మీకు కనిపిస్తుంది అంతే. కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? అదే అంటున్నానన్నా, మీకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు ఆన్సర్ చెప్తున్నారు. మామూలుగా అయినా సరే అంత ఫాస్ట్ మూమెంట్ ఉండదు, రాంగ్ ఆన్సర్ అది. మరి రాజమండ్రి అంటే బాగా గుర్తొచ్చేది ఏంటి? ఓకే, ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. తర్వాత ఫస్ట్ ఈ ఈవెంట్ ఎలా కండక్ట్ చేయాలని దాని మీద మా అందరిలో టెన్షన్ ఉండేది. జూమ్ మీటింగ్ పెట్టుకుని చేయగలమా లేదా అనుకుంటూ వచ్చాము. యాక్చువల్గా దాంట్లో యాప్ ఇంకా లాంచ్ చేయలేదు. మేము లాంచ్ చేస్తాం. స్టోర్స్ యాక్టివిటీ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడలేదు. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవి మేబీ December 15కి మేము లాంచ్ చేయాలని చూస్తున్నాము. ఇంకా దగ్గర చెప్పాలంటే ఇది జూమ్ మీటింగ్ మాట్లాడాలి ఈజీగా లేదు. ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది. దగ్గరగా సడన్గా ప్లాట్ఫామ్ ఇచ్చి ఇప్పుడు దాకా మీడియా చదివినప్పుడు కూడా ఎక్కువ స్టే చేయట్లేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. ఆ ప్లాట్ఫామ్ నమ్మి ఒక ప్రైజేషన్ ఇచ్చినందుకు మీ అందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. యాప్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. Good morning, all. This is Ramya from Fresh. We came from Vizag to meet you all. So we are excited to extend our invitation who are interested to join our collaborating with us. We are welcoming you wholeheartedly. If you would like to know more, please feel free to reach out to the contact number or you can visit our Instagram page. And wishing you all very good on your endeavors and thank you so much for that. మెయిన్ రోడ్ స్టార్టింగ్ లో ఓకే. కొంచెం నాకైతే తెలియదు, మీ ఎవరికైనా తెలుసా కోవూరి గురించి? తెలియదు కదా. ఓకే, కానీ ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఒక గిఫ్ట్ ఇస్తారా ప్లీజ్?
ఈవెంట్ గురించి నేను చాలా రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. దాదాపు తెలుగు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వ్యక్తిగా ఎప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే చెన్నై చెప్పినట్టే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తప్ప మన ఆంధ్రలో వైజాగ్ ఉపయోగించేది కాలేదు. వచ్చే ఎంటర్ప్రినర్షిప్ ఇంత బాగా జరుగుతుంది, ఇంతమంది ఎంటర్ప్రినర్స్ ఎంతమంది స్టార్ట్అప్ చేద్దామని ఎంతమంది ఎదురు వచ్చినందుకు సూపర్ ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ ఈ రోజు నేను చెన్నై నుంచి ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఈ తెలుగు కమ్యూనిటీ, అంటే మన తెలుగు కమ్యూనిటీని ఎంత గ్రో చేస్తారండి. నిజంగా అద్భుత ప్రైస్ అండి. నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ చూడలేదు. నిజంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తప్ప స్టార్ట్అప్ ఎంత బాగా ఒక స్టార్ట్అప్ ఎంటర్ప్రినర్ ఎంత బాగుంటుంది, ఎంత బాగా చేస్తారని కూడా తెలియదు. దానికోసం చెన్నై నుంచి ఈ రోజు చూడడానికి వచ్చానండి. అండ్ ఇంతమంది తెలుగు వాళ్ళు కలుసుకొని, ఎందుకంటే చెన్నై అండ్ బెంగళూరు అనగానే వాళ్ళంతా ధన్యవాదాలు ఇదంతా కూడా ఆతో కలిసి ఇప్పుడు మీటింగ్ తప్ప ఎప్పుడు తెలుగు వాళ్ళు కలిసి ఒకరితో ఒక కనెక్షన్ చేసుకోవడం లేదండి. దానిలో వెరీ హ్యాపీ అండి. అండ్ దుర్గారావు ఫస్ట్ ప్రెసెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే క్విక్ కామర్స్ ఈ మార్కెట్ లో యాజ్ ఎ డెలివరీ బాయ్ గా స్టార్ట్ అయ్యి అండ్ హిస్ కెరియర్ ఫ్రమ్ స్టార్టింగ్ 0 to today is next level అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి దానికోసం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. అండ్ మళ్ళీ ఇలాంటి మీటింగ్స్ చేయాలని తప్పకుండా కోరుకుంటున్నాను. అండ్ మన తెలుగు కమ్యూనిటీని ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేయాలండి మీరు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పాలంటే నిజంగా మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నేను సరదాగా అంటే చిన్న మీటింగ్ మా ఫ్రాంచైజ్ ఓనర్లకి కలుసుకుందాం అని చెప్పి చిన్న మీటింగ్ పెడదామనుకున్నాను. ఫస్ట్ ఇక్కడ కాదు, ఎక్కడో చిన్న 50 మంది 100 మంది పట్టే స్పేస్ లో పెడదాం అనుకున్నాను ఫస్ట్. నేను అలాంటి ఈవెంట్ నేను ఫామ్ ఫిల్అప్ చేసి దాంట్లో నుంచి వచ్చిన రెస్పాన్స్ బేస్ చేసుకొని ఎవరో వెళ్ళి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నార్మల్ గా ట్రై చేశాను అనమాట. అది అలాగా ఆల్మోస్ట్ 600 దగ్గర అప్లికేషన్ మాకు బిల్ అయితే దాంట్లో మళ్ళీ మేము నిజంగా చేసారు లేదా అని చెప్పి మా వాళ్ళు మేము షాక్ నిజంగా ఆ 3 రోజుల్లో. సరే మళ్ళీ ఎందుకన్నా మంచిదని చెప్పి వెరిఫికేషన్ స్లాట్స్ మళ్ళీ చేయించుకొని అంత బిల్డప్ చేసుకున్నా సరే 350 మెంబర్స్ 400 మెంబర్స్ వచ్చారు. ఇంకా సరే జనాలు ఏదో కావాలనుకుంటున్నాం కదా చేద్దాం, ఏమున్నది ఇంత వరకు ఖర్చు పెట్టడానికి, దేవుడి వల్ల ఇప్పుడు అంతా కూడా బాగున్నది కాబట్టి ఫైనాన్షియల్ గా ఏం ప్రాబ్లం కూడా లేదు కాబట్టి ఎవరో ఉపయోగపడుతుంది కదా మన ద్వారా అని చెప్పి సరే బిజినెస్ మీటప్ లాగా ప్లాన్ చేద్దాం. మన కోసం కాదు, మిగిలిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్పాన్సర్ అండి నేను నా కోసం తెలుసుకొని నన్ను నమ్మి ఒక్కొక్కరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నేను చెప్పను. ఎవరికి స్తోమత మించి వాళ్ళు ఇచ్చారండి. ఎవరిని ఇక్కడ తక్కువ చేయకూడదండి. ప్రతి ఒకసారి వీళ్ళందరికీ కొట్టండి. నిజంగా వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఈవెంట్ ఇక్కడ జరగదు. నిజంగా ఇక్కడ జరగదు. ఏ గోదావరి గడ్డ దగ్గర చిన్న చిన్న రోడ్ల మీద ఎక్కడో జరుగుతుందండి. వీళ్ళందరూ సార్ నేను ఇలా చేద్దామని అనుకుంటగానే అందరూ కూడా నీ మీద నమ్మకం ఉన్నది, నా తోచిన సాయం నేను చేస్తానని చెప్పి ఎవరి కాళ్ళు వాళ్ళకి తోచిందే పెట్టారు, వాళ్ళకి తోచిందే ఇచ్చారు. నేను ఎవరిని కూడా డిమాండ్ చేయలేదు. ఎవరు ఎంత ఇచ్చినా సరే నేను తీసుకున్నాను. ఇవ్వని వాళ్ళని కూడా నేను పెట్టానండి బిజినెస్లో కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగు కమ్యూనిటీ, మెయిన్గా బిజినెస్ టు బిజినెస్ మాత్రమే చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఇచ్చాం. అండ్ అటు కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు వెరిఫికేషన్ల దగ్గర ఎందుకు ఎంత ప్రాసెస్ చేశారు అని చెప్పి. ఇక్కడికి మేము పెట్టింది ఎందుకంటేనంటే వెరిఫికేషన్కి ఆల్మోస్ట్ 24వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు, అంటే 5 రోజులు 5 రీల్స్లో నిద్రాగారాలు మానుకొని నేను ప్రతిరోజు రీల్ చేసి పడుకోవాలంటే నాకు 2:30 అవుతుంది. అంతలా నేను చేసి కూడా ఇంత పెట్టి నేను రండ్రా మామూలుగా ఫ్రీగా ఇస్తున్నాము, ఎంట్రీ ఛార్జ్ కూడా మేము తీసుకోవట్లేదని అంటే అంత ఫ్రీగా చెప్పిన తర్వాత కూడా అందరూ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. వెన్యూ ఫిక్స్ చేసిన తర్వాత మాత్రం మేము వస్తాం అని అన్నారు. అది కరెక్ట్ కాదు కదండి. అంటే వెన్యూని బట్టి రావడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఎనీవే మీరు అందరూ కూడా ముందుగానే గ్రహించి వచ్చారు. ఇంకా దేవుడి దయ వల్ల నెక్స్ట్ టైం ఇంకొంచెం ఏమైనా సంవత్సరానికి ఒకటి ఏమైనా ప్లాన్ చేసుకునేలా, అంటే నాకు అంత ఏమీ లేదు, ఏమైనా మహా పెడితే సంవత్సరానికి ఒకటి ఏమైనా పెడతానేమో. అలా ఏమైనా నెక్స్ట్ టైం నీ ఈవెంట్ ఒకవేళ ఉన్నా సరే దేవుడి దయ వల్ల అందరు స్పాన్సర్లు ఎలాగేమైనా హెల్ప్ చేయగలిగితే మరెన్నో ఈవెంట్స్ కూడా నేను ఎలాంటివి చేస్తాను. అవసరమైతే ఏమన్నా స్పాన్సర్ మా సైడ్ నుంచి కూడా ఎవరికైనా చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకుందామని చెప్పి మంచి ఐడియా, మంచి యూనిక్ ఐడియాతో ఉన్న వాళ్ళు ఉన్నా సరే నేను ఖచ్చితంగా అయితే అందరిని అడిగి, నా తరపు నుంచి వస్తుంది, అందరితో అడిగి ఎవరు ఎంత ఇచ్చారన్నది కూడా నేను చెప్పను, బయటికి రానివ్వను కూడా. బట్ హెల్ప్ అయితే చేస్తా. బిజినెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఫర్దర్గా అయితే మాత్రం నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇదైతే మీకు క్లియర్గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ చదువు మీద చాలా మంచి
థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ. మరెన్నో ఎలాంటి ఈవెంట్స్ చేయాలనుకోవడం నా వల్ల ఏం లేదండి, ఎందుకంటే నేనేమి రిచ్ కాదు, ముందే చెప్పేస్తున్నాను. నాకు బయట వాళ్ళు సపోర్ట్ లేదే, నిజంగా నాకు ప్రతి దాంట్లో కూడా నేనేమి ఎక్స్పెక్ట్ చేయను. బట్ దేవుడి దయ వల్ల అంతా అలా సమకూర్చుతాడా, మరి ఆ పైన దేవుడి దయ ఏంటో తెలీదు. చిన్నగా చేద్దాం అనుకుంటాను, అది అలా 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 అలాగా ఎదుగుతుంది. అదే మనకి ఉన్నప్పుడు నలుగురు ఐదుగురిని అడగడంలో తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వనివ్వకపోండి, బట్ నా వరకు అడగడం అయితే నేను అడిగాను. వాళ్ళంతటా వాళ్ళు అయితే వచ్చారు, ఎవరికి తోచినంత వరకు వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్పాన్సర్ అయితే మాత్రం నేను చెప్తున్నాను, వాళ్ళు లేకపోతే మాత్రం నేను ఈరోజు ఈవెంట్ ఇక్కడ పెట్టను. మెయిన్ అయితే మాత్రం స్పాన్సర్స్కే కొట్టండి మీరు చప్పట్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ పైన ఉన్నాయి చూసారా, అవి గిఫ్ట్లు, అవి ఇయర్ రింగ్స్, ఇవన్నీ మన స్టాఫ్కి స్పాన్సర్లకి. మీరు అయిపోయి ఒకసారి చెప్పండి అన్న. మనం ఓన్లీ స్పాన్సర్స్ కరెక్ట్ నెంబర్ చెప్పాలి. గట్టిగా చెప్పండి.
కాంపిటీషన్లో మీకు గెయిన్ అవ్వాలని చెప్పి. బట్ ఓకే, క్వాలిటీ ఇస్తే మాత్రం నేను బిజినెస్లో ఒకటి రమ్మానండి. ఏంటి అంటే రేట్ ఎంత అని అడిగే వాళ్ళకన్నా మీ దగ్గర కొనుక్కునే కస్టమర్స్ వాళ్ళ ఆలోచన కాదండి. అంటే ఎక్కడైనా వచ్చి ప్రైస్ ఎంత మన టైం వేస్ట్ చేసే వాళ్ళకన్నా మీ దగ్గరికి వచ్చి ఒక ఇద్దరు కస్టమర్స్ నిలబడిపోతే ఆ కస్టమర్స్ మనతో ఉండిపోతారు. నా వల్ల దీంతో పాటు నేను స్టార్ట్ చేసిన 10 days తర్వాత ఒక ఐడియా వచ్చింది. మా బిజినెస్ లిమిట్ ఏం స్టార్ట్ చేసామంటే పికిల్స్ అందరూ రోజు తినలేదు, స్నాక్స్ తినలేదు. నేను ఒకవేళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ లోన్ ఉన్నారనమాట. నాకు ఒక సర్జరీ సజెస్ట్ చేశాను. ఆమె చేయించుకున్నాను. ఎందుకనంటే ఆ కొట్టు పెట్టాలని ఎవరు లేరన్నాను. నాకు అది వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది. సో నేను శనివారం బిర్యానీ తింటాం, పికిల్స్ తింటాం, స్నాక్స్ తింటాం, వెళ్ళొస్తాం ఏం చేద్దాం అని చెప్పి నేను కంప్లీట్గా కంప్లీట్ హోమ్మేడ్ ఫుడ్స్ అంటే ఏదో గొప్ప కాదండి. నేను త్వరగా కూడా బిర్యానీ త్వరగా ఏదైతే న్యూట్రిషన్ జరిగే అంటే పన్నీరు అలా కాకుండా వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ చేసే ఫుడ్స్ ప్రజెంట్ డెలివరీ చేస్తున్నాం. అది మేము పెట్టి ఎన్నిసార్లు చూడగానే ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 5 hours ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ ఫుడ్ కంప్లీట్ పని మాకు ఆర్డర్ చేస్తారు అనమాట. ఇది బాగా ఈ ఐడియా మీ లోపల స్నాక్స్ ఒక డెలివరీ యాడ్ చేసుకుంటే మీ బిజినెస్ బాగా హెల్ప్ అయ్యేదని నా ఐడియా. ఎందుకంటే చేసుకుంటే బాగుంటుందని నా ఐడియా. థ్యాంక్ యూ. చిన్నతనంలోనే క్యాన్సర్ వల్ల మా మదర్ని కోల్పోయారు. మా పరిస్థితి మొత్తం కూడా మళ్ళీ కాలేజీలో పార్లమెంట్ కోసం క్రికెట్ బెట్టింగ్ చేశాను. ఫస్ట్ బాగా వచ్చాయి. తర్వాత చెప్పిన వెంటనే తను ఒకటే మాట చెప్పింది, నేను రేపు మార్నింగ్ వచ్చేంత వరకు కట్టు, తర్వాత నీ ఇష్టం. ఈ రోజు నాకు సూసైడ్ కావడానికి డబ్బు, ఆ డబ్బు సమస్య నాకు ఫ్యూచర్ లో ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఈ రోజు నిర్ణయించుకుని బిజినెస్ రూపీస్ సంపాదించే. అలా చేస్తూ కొన్ని సందర్భాలు 5,000 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే వరకు చదవచ్చు. తక్కువ చేసినట్టు ఎక్కువ టర్న్ ఓవర్ చేసింది. నేను ఎక్కడైనా 2021 చేసింది. మరి గ్లోబల్ బిజినెస్ యాక్షన్ అవార్డ్ ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ యువత బుక్ రాసింది. 70కి పైగా కాలేజ్ 54,000కు పైగా స్టూడెంట్స్ని కలవడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ లైఫ్ స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్, చాలా జరిగింది. దాని తర్వాత అప్పుడే అనుకునేది అనమాట, ఎవరైనా కూడా నెక్స్ట్ మా పాత ఆఫీసు కోర్స్ నోట్స్ వెళ్ళి ఉంటే సింగిల్గా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్ర
యా సారీ అందరికి గోల్ కొట్టించినట్టున్నా కదా ఏమనుకోకండి కదా అదిగోండి కదా యాక్చువల్ హైదరాబాద్ మళ్ళీ భయపడితే నేను భయపడి వెళ్ళిపోదు యాక్చువల్ నా పేరు రవికుమార్ సార్ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే మూమెంట్ లో 1 రూపీ కూడా నా దగ్గర లేదు. మా ఫ్యామిలీ లో మిడిల్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. చిన్నప్పుడే 12 years లో మా మదర్ కోల్పోయినాం. దాని తర్వాత మొత్తం జీరోకి వచ్చాం. మా నాన్న సంపాదించినంత అమౌంట్ అలా వెళ్ళిపోయింది, క్యాన్సర్ రావడం వల్ల మా మదర్కి. దాని తర్వాత నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంలో చదువుకునే సందర్భంలో అన్నదారులు దొరకడానికి వెళ్ళిన మనీ కోసం. బట్ అక్కడ నుంచి చనిపోవడం అనే సిచ్యువేషన్ నుంచి వచ్చింది. అదే ఈ రోజు వచ్చింది డబ్బు సమస్య కదా, ఇదే డబ్బు సమస్య నా ఫ్యూచర్ వచ్చినప్పుడు అడ్డదారులు దొరికితే సరిపోదు. అప్పుడు గట్టిగా సంపాదాలి, న్యాయంగా సంపాదాలనే ఉద్దేశంతో అప్పుడు తీసుకున్న డిసిషన్ ఈ రోజు మీ ముందు నిలబెట్టింది. ఆ రోజు నేను చనిపోయింది, ఈ రోజు మీ ముందు ఉండేవాడిని కాదేమో. ఆ రోజు నన్ను కాపాడిన ఆ అమ్మాయి నా వైఫ్ ఇప్పుడు యాక్చువల్లీ ఆ రోజు నా గొప్పలో సైన్ ఇచ్చిన అప్పు కట్టింది, ఈ రోజు నేను నాకు తాళి కట్టిన. అంత బాగా జరుగుతున్నాయి. కరోనాలో బాగా డబ్బులు సంపాదించాను, ఎవరైనా మోసం చేసి కాదంటే హాస్పిటల్కి స్టాక్ సప్లై చేసి బాగా సంపాదించా. అప్పటి వరకు వెళ్ళి చూసిన నేను లక్షలు ఒక బ్యాగ్ వేసుకొని ఇంటికి వెళ్తుంటే డబ్బులు ఎక్కువ వచ్చేసరికి ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు. ఎవరైతే వాళ్ళకి ఇచ్చేయడం స్టార్ట్ చేసిన ఆఖరికి జీరో ఎట్లా వచ్చాయంటే మా ఇంటి ఓనర్కి ఇంటి రెంట్ కట్టలేక పైన దాక్కునేవాడు. ఆయన బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వచ్చేవాడు. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను. అసలు ఇంత డబ్బులు సంపాదించాం, ఇంత కష్టపడి నేను మళ్ళీ అందరిని నమ్మి జీరో అయిపోయినాం. ఇలా అయితే లైఫ్ ఎలా అన్నట్టు ఒక 3 months బయటికి రాకుండా బాగా ఆలోచించి ఇలా కాదు మనం చేయాల్సిన పెద్ద థింగ్స్ చేద్దాం అన్నట్టు ఒక 3 months ప్లాన్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళాను. మళ్ళీ మా నాన్న దగ్గర ఒక 2000 తీసుకొని హైదరాబాద్కి 2022 మేలో వెళ్ళాను. ఆ రోజు అదే 2000 ఈరోజు ఎంత అంటే వద్దులే మళ్ళీ ఐటీ చదువుతాం. ఆ రోజు స్టార్ట్ చేసిన బిజినెస్ డే బై డే పెరుగుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 companies స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి, ఏమి చూపించడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ మనం అందరం కూడా అనుకుంటాం ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లో ఉన్నప్పుడు మనకు అవుతుందా, మనం చేయగలుగుతామా, మన బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, మన దగ్గర మనీ లేదు, మన ఫాదర్స్ మనీ ఇవ్వలేరు మన బిజినెస్ పెట్టడానికి. వాళ్ళు మనీ ఇవ్వలేనప్పుడు మనమైనా చేయగలుగుతాం మన థింకింగ్ లేక వెళ్ళిపోతాం. నేను 17 years ఉన్నప్పుడే బిజినెస్ వెళ్ళొచ్చా. ఇప్పుడు నా ఏజ్ నుంచి 24 ఓన్లీ. ఆ ఏజ్ నుంచి నా అంతకు నేను మా నాన్న 1 రూపీ మా నాన్న దగ్గర నుంచి 1 రూపీ తీసుకోకుండా కూడా ఇంత క్రియేట్ చేయగలిగిన. ఇప్పుడు నా కోసం దాదాపు 150 members ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ ఆఫీస్లో. నేను ఇప్పుడు అయోధ్యలో ఒక హోటల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ సౌత్ ఇండియన్ హోటల్ ఇన్ అయోధ్య. దాంతోపాటు రాజు ఆర్గానిక్స్ అనేది ఒకటి ఉంది ఫామ్. దాంతోపాటు యూరో మిలియన్ నూడిల్స్ అనేది ఒకటి లాంచ్ చేయబోతున్నాం. అచీవ్ అకాడమీ అనేది ఒకటి ఉంది, అప్స్కిల్లింగ్ కోర్సెస్ సంబంధించి. ఇలా చాలా చాలా బిజినెస్ స్టార్ట్ చేయగలిగినాం. అంటే నేనే చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేదు చెప్పండి. ఈరోజు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి. మనం అందరం వచ్చింది అందరిలా కాకుండా మనం ఒక కొత్త వేలో చేద్దాం. అందరిలాగా మనం ఒక ఎంప్లాయీగా వెళ్ళడం, ఎంప్లాయీగా వర్క్ చేయడం. ఒక 30,000 వచ్చాయా, 40,000 వచ్చాయా, దానికి ఈఎంఐలకు ఎంత పోతున్నాయి, సరుకులకు ఎంత పోతున్నాయి, ఇంటి రెంట్లకు ఎంత పోతున్నాయి, వీటన్నిటి గురించి ఆలోచించుకుంటే ఇంకా నడుచుకోవచ్చు. బట్ అలా కాకుండా ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఉన్న ఆపర్చునిటీస్ ని మనం యూజ్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ కొట్టండి దొరకడానికి ఎంతో మంచి ఇస్తున్నారంటే ఎవరైనా కూడా తనకేదో డబ్బులు వస్తున్నాయి, తను ఎదుగుతున్నాడు అని స్వార్థపడకుండా తనతో పాటు నాలాగా ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి కష్టాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాతో పాటు ముందుకు తీసుకెళ్లాలనే
ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గ్రేట్ అండి అసలు అసలు ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు నేను ఇన్ని చెప్పా కదా నా స్టోరీ గురించా. ఓకే, నేను ఎక్కడో కర్నూలు పక్కన నా గూడూరు నుంచి ఒక గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న స్టేజ్ వరకు వెళ్ళా. సెలబ్రిటీస్ గానీ టీవీలో చూసే దగ్గర వచ్చి సెలబ్రిటీస్ కి మ్యాచ్ కండక్ట్ చేసే స్టేజ్కి వెళ్ళా. ఫ్లైట్ ఎక్కువ మారుతున్న స్టేజ్ నుంచి డైలీ ఫ్లైట్ ఎలా అంటే ఎరవస్ అయిపోయింది ఆ స్టేజ్కి వెళ్ళా. దెన్ మనం ఎప్పుడో ఒకసారి ఒక పెద్ద స్టేజ్ లో ఎవరైనా మనల్ని గుర్తుపట్టే స్టేజ్ మనం వెళ్ళమనే స్టేజ్ నుంచి నా యొక్క వర్క్ నుంచి ఆస్ట్రేలియా డేవిడ్ ఆగారే నాకు మెసేజ్ చేసి ఐ విల్ సపోర్ట్ యు బ్రదర్ అని అంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మనకు మెసేజ్ రావడం అనేది అంటే నేను ఏమంటే మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే మన పనికి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మన అందరం ఎలా ఉంటుందంటే బాగా పనిచేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మోటివేషన్ తో వర్క్ స్టార్ట్ చేస్తాం, బాగా జరుగుతుంటది, మధ్యలో ఒక స్ట్రగుల్ వస్తుంది. ముందుకెళ్తే గొయ్యి ఎన్నికెళ్తే నొయ్యి అన్నట్టుగా ఏదో ఉంటారు కదా ఒక సామెత ఉంటుంది. బట్ ముందర ఏదైనా ఉన్నాడు జరిగే ఎన్నికెళ్తే మాత్రం ఏం లేదు, మళ్ళీ నార్మలైజ్ ఎన్నికెళ్ళినామంటే మాత్రం ముందు ఏదైనా ముళ్ళు రాని రాళ్ళు రాని నది రాని ఏదైనా అన్నిటిని దాటుకుంటూ వెళ్తేనే మనం శిఖరం ఎక్కుతాం. లేదు అంటే ఇలానే ఉండిపోతాం. ఏ విధంగా అయితే మనం స్టార్టింగ్ టైంలో మనం ఏదైతే చేయాలనుకున్న పట్టుదలతో ఉంటామో దాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా అలానే వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకంటే ఒక సక్సెస్ రాసుకుంటే ఉంటుంది. మనం ఎప్పుడైతే భయపడి ఆపేస్తామో అయిపోయింది. అలా భయపెట్టి ఆపేస్తా అని అనుకుంటే అసలు స్టార్ట్ చేసి ఆ టైం వేస్ట్ చేసుకోకండి, మనీ వేస్ట్ చేయకండి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. టైం అండ్ మనీ పోతే తిరిగి రావు. మనీ సంపాదించుకోవచ్చు అనుకోవచ్చు, బట్ ఆ పోయిన దాన్ని సంపాదించడానికి మళ్ళీ టైం వేస్ట్. ఎటు తిరిగి టైం అనేది వేస్ట్ అవుతూనే ఉంటుంది, లైఫ్ గడిచిపోతూనే ఉంటుంది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. సారీ టు సే ఇప్పుడున్న మన హెల్త్ ఇష్యూస్ వల్ల ఎవరు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఉన్నాళ్ళు మనం కష్టపడి మనకున్న తెలివితో మనం చేసుకుంటేనే మనం నమ్ముకున్న వాళ్ళని హ్యాపీగా చూసుకోగలుగుతాం, ముందుకు పోయగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో కూడా జరిగింది. రీసెంట్గా మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యాడు జోన్లో అన్ఎక్స్పెక్టెడ్గా. అదే చెప్తాను, పేరెంట్స్ ఎంతో కష్టపడి పెంచుతారు, బట్ వాళ్ళ హ్యాపీనెస్ ని చూడకుండానే వాళ్ళ హ్యాపీనెస్ ని మనం వాళ్ళ ఫేస్ లో చూడకుండానే వాళ్ళు మన దగ్గర చేరిపోతున్నారు. అది మన తప్పు కాదు, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి సంథింగ్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే నాకు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కాదండి, బీటెక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత మన థాట్స్ అని ఎలా వెళ్ళిపోతున్నాయంటే ఏ కంపెనీలా నాకేదా ఓకే పోయి నువ్వు రెజ్యూమ్ ఇచ్చావు అనుకో, ఏ కంపెనీలో జాబ్ చేసావు కరెక్టే కదా, ఏ కంపెనీలో జాబ్ చేసావు. అసలు ఫస్ట్ మనకి జాబ్ అయ్యేవాళ్ళు మనకేంటంటే ఎక్స్పీరియన్స్ 20 lakhs తీసుకోవడానికి. జాబ్స్ ఎంత కష్టం ఉందంటే మార్కెట్లో, నా కంపెనీలో నేను ఒక 10 మందిని హైర్ చేసుకోవాలి అంటే నాకు దాదాపు 100-200 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎవరిని హైర్ చేసుకోవాలో కూడా అర్థం అవ్వాలి. అంటే అంతమందికి జాబ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ మనకు మార్కెట్లో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ జాబ్, బిజినెస్ లో కూడా మనందరికీ మనం సస్టైన్ అవ్వడానికి సమ్ అమౌంట్ ఎవ్రీ మంత్ సంపాదించుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మనం వాటిని మన దగ్గరకు అవకాశం వచ్చినా కూడా కొంతమంది యూజ్ చేసుకోవట్లేదు. దానివల్ల మనం అలానే ఉండిపోతాం తప్ప మన లైఫ్ ఏం మారదు. దట్స్ వై ఇప్పటి నుంచి మీ లైఫ్ లో ఏ ఆపర్చునిటీ వచ్చినా వదలకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం ఆ వదిలిన ఆపర్చునిటీ మళ్ళీ రావాలంటే మనతో రాదు, అది మనకి ఎప్పటికీ రాదు. దట్స్ వై ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా వదలకండి. ఇంకోటి నా వల్ల కాదని మాత్రం అనుకోకండి, ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ఒక పిల్లోని నేనే చూపించా, మీరు ఖచ్చితంగా చూపించగలుగుతారు. పెద్ద మ్యాటరే కాదు. ఎవరు మనల్ని ఏమీ చేయలేరు, ఎవరు మనకు కాంపిటీటర్ కాదు. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఎన్ని బిజినెస్ స్టార్ట్ చేసినా ఎవరికి కాంపిటీటర్ కాదు. ఒక 100 హోటల్స్ ఉన్నాయి, 100 ఏమంటారు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ ఎవరికి ఎప్పుడు కాంపిటీటర్ కాదు. ఎవరి బిజినెస్ కి వాళ్ళకి తగ్గట్టు ఒక యూనిట్నెస్ ఉందంటే ప్రతి బిజినెస్ మార్కెట్ లో జరుగుతుంది. దట్స్ వై మీరు ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చేసే బిజినెస్ లో యూనిట్నెస్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ యూనిట్నెస్ తో చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఏ బిజినెస్ గుంటూరు ఫిట్నెస్ కూడా అవ్వచ్చు. గుంటూరు ఫిట్నెస్ ఐడియా ఉన్నందుకు ఆ గుంటూరు ఫిట్నెస్ తయారు చేసే కంపెనీస్ కోట్ల టర్నోవర్ ఉంటుందండి. అలాగే మీరు నెట్ లో సెర్చ్ చేయండి. గుంటూరు ఫిట్నెస్ లో బాక్స్ ఉన్నప్పుడు ఆ బాక్స్ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ నెట్ లో సెర్చ్ చేయండి, అది ఎన్ని వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందో తెలుస్తుంది. ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎంతో కూడా తెలుస్తుంది. దట్స్ వై మనం ఏ ప్రోడక్ట్ అయినా అమ్మగలుగుతాం, బట్ మనం అమ్మే ప్రోడక్ట్ దాని యొక్క యూనిక్నెస్ ఏంటి అనేది మనం గుర్తించినట్టయితే తప్పకుండా ప్రతి ప్రోడక్ట్ నమ్మగలుగుతాం. చేసేవాడిని మంచి పనులైనప్పుడు, చూసేవాడిని మంచి చూపులైనప్పుడు, మాట్లాడేవాడిని మంచి మాటలైనప్పుడు, రాసేవాడిని మంచి రాతలైనప్పుడు, చదివేవాడిని మంచి పదాలైనప్పుడు, వినేవాడిని మంచి సూక్తులైనప్పుడు, వెళ్ళేవాడిని మంచి దారులైనప్పుడు విజయం ఇంటి నుంచే కలిగేది. విజయం ఇంటి రావాలంటే చేసేవాడిని చూసే చూపు, మాట్లాడే మాట, రాసే రాతలు, చదివే పదాలు, విజయ సూక్తులు, వెళ్ళేదారు అన్ని మంచిగా విజయం నేను పరిగెత్తు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మనకైతే ఒకరైతే విన్నారండి. సో నాకు తెలిసి నేను ఒకటి వచ్చినంత థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఆ వైట్ షర్ట్ దగ్గర ఎక్కడ వస్తారా ఇచ్చారా? వెరీ నైస్. ఓకే, వాలంటీర్స్ నుంచి ఎవరైనా వస్తారండి? సార్ ఏంటి సార్? నేను సార్ స్కీమ్ ఏంటి ఇంకా బాగా చేయడానికి బ్యూటీ కాన్సెప్ట్ తీసుకొని టైం కావాలంటే మీరు మాత్రం నాకు ఖర్చులు మర్చిపోండి. Hi all. Pleasure coming here. I'm prepared already, but if you don't know me, my name is Anvita. I'm a YouTuber. Anvita Vlogs and Channel. Koncham famous hero. So I'm truly honored to stand before you because you people are very special. You're spreading joy inside, not just food. మీ హార్డ్ వర్కింగ్ ప్యాషన్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. And I'm truly honored to stand before you today and talk to you. And yeah, for being an influencer, I understand how much guts it takes to start a business. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రొటీన్కి భిన్నంగా స్ట్రగుల్ చేసి ఎలాగైనా బిజినెస్ సస్టైన్ చేసుకోవాలని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. మీ కస్టమర్స్ మైండ్ లో మీ బ్రాండ్ యొక్క యూనిక్నెస్ ఏంటన్నది మీరు ఒక్కసారి యూ సెల్ఫ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ నో వన్ విల్ స్టాప్ యూ ఇన్ ద ఫుడ్ బిజినెస్. ఎందుకంటే నాట్ జస్ట్ సర్వింగ్ ద ఫుడ్, యూఆర్ స్ప్రెడింగ్ ద జాయ్ అండ్ టేస్ట్ అండ్ యూఆర్ స్ప్రెడింగ్ ద కనెక్షన్ బిట్వీన్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ దుర్గారావు గారు ఇన్ స్టార్టింగ్ దిస్ గ్యాదరింగ్ అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. ఫ్యూచర్లో ఈ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ యాప్ చాలా బాగా ఎదగాలని, చాలా మందికి ఉపయోగపడాలని. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రెష్ అండ్ ఫ్రెష్, మీ మార్కెట్ని మీరు వీలైనన్ని ప్లాట్ఫామ్స్లో వీలైనంత మందికి విజిబుల్గా పెట్టుకోగలిగితే ఐ థింక్ యూ విల్ బీ ట్రూలీ సక్సెస్ఫుల్. అఫ్ కోర్స్ లిటిల్
quality and taste would do. Yeah, thank you. Thank you so much, ma'am. నా వైపు నుంచి ఒక్క క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మీరు మంచి వీడియోస్ చేస్తారు. సో మీలానే మరిన్ని ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు కదా. సో మీరందరికీ ఇన్స్పైర్ అయ్యే విధంగా సో వాళ్ళకి ఒక మాట ఏమన్నారు ఏదన్నా జస్ట్ వన్ ఇన్స్పిరేషనల్ వర్డ్. లేడీస్కి మనం చెప్పేది ఏముందండి, లేడీస్ ఆర్ ద హోమ్ మేకర్స్ అండ్ ఎవరైనా కానీ లేడీస్ అంత బాగా ఆర్గనైజ్ చేసుకోగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఐ థింక్ ఇఫ్ లేడీస్ ఆర్ స్టార్టింగ్ అ బిజినెస్ ఐ థింక్ దే విల్ బి సక్సెస్ఫుల్. అండ్ అఫ్ కోర్స్ ఇంట్లో ఉన్న మెన్ సపోర్ట్ వాళ్ళకి కనుక ఉంటే వాళ్ళు చాలా బాగా గ్రో అవుతారని నేను అనుకుంటున్నాను. యా, ఆల్ ది బెస్ట్ లేడీస్. అఫ్ కోర్స్ నేను ఆడవాళ్ళకి పక్షపాతిని, లేడీస్కి ఇంకొంచెం ఎక్కువ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి సిగ్నేచర్ వర్డ్, మీ వీడియోలో సిగ్నేచర్ వర్డ్ ఒక్కసారి. Thank you so much, ma'am. Vice President వాళ్ళు గురించి ఒప్పుకుంటున్నాను. Class please. Thank you, ma'am. Thank you so much. ఈ మీటింగ్కి ఎక్కడి నుంచో రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ఆవులందరికీ కూడా నాకు మంచి ఒక జోష్ అని కనిపిస్తుంది కదా. అలాగే రవికుమార్ గారు పర్టికులర్గా ఆయన చిన్న వయసులోనే చాలా అచీవ్మెంట్ చేస్తున్నారు. వాటిలాగే మీరందరూ ఎదగాలని, అలాగే మా ప్రెసిడెంట్ దుర్గారావు గారు ఆయన చాలా కష్టపడతారు. ఆయన గురించి చెప్పాలంటే నాకు మాత్రం ఆయన కష్టమే జీవితం. ప్రతిరోజు ఏదో థింక్ చేస్తుంటారో, కష్టపడుతుంటారో, కొత్తగా అన్వేషిస్తున్నారు. నాకు చెప్పాల్సి వస్తే నా పేరు అమర్చారు. నాకు ఐదులో బట్ ఏంటంటే ఫస్ట్ మేము మాత్రం సమాజం గురించి మేము నేషనల్ పార్క్ని ప్రమోట్ చేస్తున్నాం. మేము సుభాష్ పాలేకర్, పద్మశ్రీ సుభాష్ పాలేకర్ నేషనల్ పార్క్లోని ఈ ఏరియాని ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఏంటంటే మీరు మనం చాలా హారాలు తింటున్నాం, మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఆరోగ్యంగా. ఫస్ట్ ఏమో పాలేకర్ గారి విధానం తెలుసుకున్నాక ఆ రైతులతోటి ఎక్కువగా కలవడం, వాళ్ళ సదస్సులకు వెళ్ళడం వల్ల అసలు నేషనల్ పార్క్ ఎందుకు అవసరం అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి ఆహారం ఏం తీసుకుంటాం? రెగ్యులర్గా ఎక్కువ మొత్తంలో తీసుకున్న ఆహారం ఏంటి? రైస్. ఇప్పుడు మనం తినే రైస్లోనే ఏమన్నా తెలుసు మీకు? చెప్పండి. అధిక శాతం ఉండేది ఏంటి ఐటమ్? కార్బోహైడ్రేట్, ప్లెయిన్ కార్బోహైడ్రేట్స్. దానివల్ల మనకి ఎక్కువగా గ్లూకోజ్ కంటెంట్ పెరగడం, షుగర్, బీపీ, థైరాయిడ్ అలాగే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా రైస్ని మీరు ఎంఐఎన్ అనేది దాంట్లో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అక్కడ కనుక మనం తినే ఆహారాన్ని రైస్ మీరు తీసుకెళ్ళి టెస్ట్ చేశారనుకో రిపోర్ట్స్లో ఆర్సినిక్ ఉంటుంది, లింక్ ఉంటుంది, క్యాల్షియం ఉంటుంది, క్రోమియం ఉంటుంది, ఇవన్నీ టాక్సిక్ మెటల్స్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ ఉన్నటువంటి వరి ఉత్పత్తులను ఎక్కువ పెంచడానికి మన సంస్థ ద్వారా ఏంటంటే కొత్త రకాల వరి వంగడాలు అంటే దేశీయ వరి వంగడాలు, మనం పురాతన కాలంలో మన పూరీలు పండిన వరి వంగడాలని మన నాటు విత్తనాలు అంటాం. వాటిని వెళ్లి తీసి రైతులతో నేచురల్ ఫార్మింగ్లోని కొత్త వరి ఉత్పత్తులను మీరు పండించడానికి ఎక్కువ కృషి చేస్తున్నాం. నమస్తే, నా పేరు శ్రీకాంత్ అండి. ఐఎమ్ ద థర్డ్ జనరేషన్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, యువర్ ఫేవరెట్ కంపెనీ రాజమండ్రి రోజ్ మిల్క్. సో రాజమండ్రి అంటే రోజ్ మిల్క్, రోజ్ మిల్క్ అంటే రాజమండ్రి అనేలాగా మా కంపెనీ ఎలా వచ్చింది అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. దీన్ని స్టార్ట్ చేసింది గుబ్బా సింహాచలం గారు, అంటే మా గ్రాండ్ ఫాదర్. తర్వాత ఫస్ట్ జనరేషన్ ఇన్నోవేటర్ అండి. యాక్చువల్లీ 1950లో మా కంపెనీ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత 82 వరకు రామచంద్రరావు గారు, మా నాన్నగారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ద ఫస్ట్ షాప్, వెరీ ఫస్ట్ షాప్ రోజ్ మిల్క్ సెంటర్ మెయిన్ రోడ్లో ట్రాన్స్ఫార్మర్ పక్కన ఒక 10x10 షాప్ అని ఓపెన్ అయ్యింది. సో ఆయన 2023 వరకు కూడా ఆయన హయాంలో నడిచింది. సో 1 year బ్యాక్ వరకు కూడా ఈ కంపెనీ నేను కూడా బయట ఉండే చూశాను. అంటే నేను యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నానండి 1 year బ్యాక్. యూపీఎస్సీ సివిల్స్ కోర్స్ తీసుకున్నాను యాక్చువల్లీ. సో 1 year అయ్యిందని నేను వచ్చి బిజినెస్లోకి. అంటే
చాలా మంది మా కంపెనీ పేరు వాడుకొని హైదరాబాద్ లాంటి ఏరియాస్లో చాలా ఫేక్ బ్రాండ్స్ పెట్టేశారు. సో చాలా మంది దీన్ని మిస్యూజ్ చేయడం చూసి అంటే ఇంత నెక్స్ట్ ఇంకెవరు రాలేదు ఈ బ్రాండ్కి అనేది అర్థమయ్యి నేనే వెనక్కి వచ్చేసాను. సో మై స్టోరీ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్. నార్మల్గా ఫస్ట్ సెకండ్ జనరేషన్స్ కష్టపడ్డాక థర్డ్ ఫోర్త్ జనరేషన్స్కి కష్టపడాల్సిన పని ఉండదు. సో వాళ్ళు కూర్చున్న ఏం ఎంజాయ్ చేసినా సరే సరిపోద్ది. కాకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అయితే ఇంకెవరు లేరు అని చెప్పి నేను వెనక్కి రావడం జరిగింది. సో 1.5 year బ్యాక్ వచ్చాక సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది మన నాన్నగారిని, పాస్ట్ 3 decadesలో మన సేల్ తగ్గిందా పెరిగిందా అని. సో ఈ సైడ్ ఓకే కొంచెం తగ్గింది సేల్, మేబీ కరోనా రీజన్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం మా ప్రైమరీ మార్కెట్ తగ్గింది, లేకపోతే స్ప్రెడ్ అయ్యింది. అంటే రాజమండ్రికి 50 ఏళ్ళ క్రితం కూడా ఓన్లీ రాజమండ్రికి హెడ్డింగ్ ఉండేది. చుట్టుపక్కల విలేజెస్ అందరూ షాపింగ్కి రాజమండ్రికి వచ్చేవారు. ఎస్పెషల్గా మెయిన్ రోడ్డే క్లాతింగ్ మార్కెట్ అనేది ఏదైనా ఉండేది. సో అక్కడ అలా మార్కెట్ స్ప్రెడ్ అవ్వడం వల్ల. హాయ్ అండి, అందరికీ నమస్తే. నాకు అసలు స్టేజ్ ఫీర్ ఎక్కువ, బట్ నేను కొంచెం మాటల్లోనే చెప్పి ఆఫ్ చేసేస్తాను. ఏంటంటే మాది ఆభరణ ఉమెన్స్ యాక్సెసరీస్ అండి. మేమేంటంటే మా దాంట్లో స్పెషల్ ఏంటంటే లో పీపుల్ అంటే కొంచెం మీడియం పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఆర్నమెంట్స్ వేసుకోవాలనిపిస్తుంది. సో మేము వాటిని రెంటల్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. సో మీలో ఎవరికైనా ఇంకా తక్కువలో అంటే చాలా మంచి జ్యువెలరీ మేము తక్కువలో ఇవ్వాలని అందరికీ అనుకుంటున్నాము. సో మా ఆభరణ పేజ్ ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేనే చెప్తాను, బట్ మీ అందరినీ చూస్తే నాకు టెన్షన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవరీవన్ అండ్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆభరణ. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone. First day, Jain Beauty Concepts recently opened this up. వచ్చేసి మీ మన స్టోర్లో కంప్లీట్గా బ్యూటీ ఎక్స్క్లూజివ్ అని అంటే కొత్తగా బ్యూటీ పార్లర్ ఎవరైనా రన్ చేసేవాళ్ళకి ఐటమ్స్తో పాటు ఫర్నిచర్ కంప్లీట్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ నాట్ ఓన్లీ లేడీస్, ఎక్స్క్లూజివ్ మెన్స్ కూడా అన్ని పర్ఫెక్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ప్లీజ్ విజిట్ us. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ హీరో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయడం అనే కాన్సెప్ట్తో నేను వస్తున్నాను. నాది ఫ్రాంచైజీ కాదు, బట్ నా ప్రొడక్ట్స్ వల్ల నాతో పాటు మీరు డెవలప్ అవ్వాలని ఆలోచనతో వస్తున్నాను. యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక సెల్ ఫోన్ మీరు ఎంత కాస్ట్ చేసి పెడుతున్నారో అంత ఇన్వెస్ట్మెంట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ స్వీట్ పాన్ అండ్ కోకో కొంచెం these are all the materials I supply and I will మీకు ఎలా తయారు చేసుకోవాలి అన్ని కూడా నేను చేస్తాను. నాకు మీ స్టేజ్ కాంటాక్ట్ చేయండి, మీకు గైడ్ చేస్తాను బిజినెస్ అనేది. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ బ్రాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన వీడియో పార్ట్నర్. Good morning everyone. Good morning. So thank you for the introduction bro. So సడన్ గా కూడా వచ్చానండి, ఆల్రెడీ ఏదో మైక్ పెట్టేశారు, కాంటెస్ట్ కానీ ఏం తెలియలేదు. సో సింపుల్ గా క్లోజ్ చేస్తాను. మేము విస్టర్ ఈవెంట్స్ అండి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. We are in this industry for past 12 years. We have branches around 8 years. Around 12 branches operate చేస్తున్నాము. ఎలాంటి ఈవెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ఏదైనా ఇక్కడ కాంటాక్ట్ చేస్తాను. హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ బిఫోర్ ది మేక్ మీ సమ్ టెన్స్. ఎందుకంటే నేను బ్యాక్ స్టేజ్ పీపుల్ అండి, ఎక్కువ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి స్టేజ్ పైకి ఈవెంట్ రన్ చేస్తూ ఉంటాం. స్టేజ్ ఎక్కిన ఆడిషన్స్ తక్కువ. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫెస్టివల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, I am Ganesh. I am the owner of the corporate and we have 3 branches. One is in Rajahmundry area Road and second one in Rawalpindi and recently opened in Beva also. 2 minutes, excuse me. And I started this business as I graduated in 2024 and this year only we opened 3 branches. One is in Rajahmundry area Road and Jagu branch is the platform where you can find
all men accessories, and recently we added men accessories also. Thank you. దుర్గారావు గారికి కంగ్రాట్స్ అండి. ఆల్మోస్ట్ చాలా టఫ్ కాంపిటేటివ్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ 14 బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేశారు. చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఈజ్ అ పర్సన్ యూ కెన్ లుక్ అప్ టు అండ్ ఇన్స్పిరేషన్ ఆల్సో. మాది క్యూలెక్షన్ ఫర్నిచర్ షాప్ ఫ్యాక్టరీ అంటే మాది క్రాఫ్ట్ పెట్రోల్ రూమ్ ఆపోజిట్ ఉంటుంది. మేము అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంది. మా పేజ్ సోషల్ మీడియా హ్యాండ్ ఉంది. సో ఐ హోప్ మీరు అందరూ కూడా ఒక రోజు వచ్చి మా షాప్కి వచ్చి విజిట్ చేసి అన్ని ప్రోడక్ట్స్ని చూసి వెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. Thank you so much, sir. And ఇప్పుడే విషెస్ ఫ్యామిలీ అందరూ వాసు గారికి హాయ్ వెల్కమ్ సార్. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో భాగస్వాములు అవ్వాలనుకున్నప్పుడు ఒక పక్క ఉత్సాహం ఉంటుంది, ఒక పక్క భయం ఉంటుంది. పెట్టిన రూపాయి ఏమవుతా ఉందని అంటే భయంతో ఉన్నారా లేదా అనుమానంతో ఉన్నారా? అలా ఈ రోజుకే బిజినెస్ లో చాలు. అంటే ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే కింద కాకుండా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ నేను మాట్లాడదలుచుకున్నాను. నేను కూడా నా కెరియర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే బిజినెస్ లోకి రావడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే ఎంటర్ప్రెన్యూర్ తప్పకుండా డిసిప్లిన్ అనేది ఉండాలి. ఏ ఫార్మ్ ఆఫ్ కెరియర్ అయినా డిసిప్లిన్ ఇస్ మ్యాండేట్. అంటే నీకు ఆ డిసిప్లిన్ ఉందంటే తప్పకుండా డౌన్ ఫాల్స్ అనేది ఉంటుంది బిజినెస్ లో. అలాగే పైన కూడా చూస్తాం. అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోగలము. అంటే అది రావాలి అంటే మ్యాండేటరీగా మనిషిలో డిసిప్లిన్ అనేది ఉండాలి. యాజ్ అ బిజినెస్ పర్సన్ మీ అందరికీ కూడా డిసిప్లిన్ ఉండాలి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ట్రెండ్ చూస్తాం. ఏ బిజినెస్ అయినా సరే ఆఖరికి ఎంత హై ప్రోడక్ట్ అయినా సరే డోర్ స్టెప్స్ దగ్గరికి డెలివరీ అనేది అప్పుడు ఆశిస్తాం. ఒకటి ఆశించడంలోని టైం ఫ్యాక్టర్ ఒకటి అయితే, ఇంకోటి కంఫర్ట్. నేను పెట్టి ఏదైనా సరే ఇంటికి ముందే రావాలని ఆలోచనకు వచ్చేసాను. అది ఏ ప్రోడక్ట్ అయినా హై ఎండ్ లో ఎండ్, అది ఎసెన్షియల్ కామోడిటీ కానివ్వండి, లేకపోతే అది ఇంకొక ప్రోడక్ట్ అయినా కానివ్వండి. సో మీరు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే ప్రోడక్ట్. అంటే డోర్ డెలివరీ ఇచ్చేటప్పుడు మనం డెలివరీతో పాటు ఒక నమ్మకాన్ని పొందాలి. ఆ నమ్మకం పొందగలిగితేనే మీరు లాంగ్ రన్ సస్టైన్ కాగలుగుతారు. సస్టైన్ కావాలంటే ప్రోడక్ట్ ఇచ్చేస్తే మనం సరే అందరూ పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తే అదే కదా ఇచ్చేసానంటే అయిపోతుంది. మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ అన్నది తప్పకుండా ఉండాలి. క్వాలిటీ ఉండగలిగితేనే మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ కాగలుగుతారు. అంటే 4th యానివర్సరీ నేను చెప్తా ఉన్నాను. అంటే 4th యానివర్సరీ అంటే తప్పకుండా ఎంతమంది ఇక్కడ రాగలుగుతా ఉన్నారంటే ఈ క్వాలిటీ నామ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. వ్యాపారస్తుడుగా మేనేజ్మెంట్ ని ఏదైతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కోరేది ఏంటంటే వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా మన లాభంతో పాటు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. లాభం అనేది కస్టమర్
రూపాయలు పెరగాలని చూసుకున్న తర్వాత కౌంట్ పెరిగిన తర్వాత ప్రాఫిటబిలిటీ ఆస్పెక్ట్ ఆలోచించాలి. అంటే 10 మంది మీద లాభం పొందేదానికన్నా 100 మంది మీద లాభం ఇంకా పెద్దది వస్తుంది. అంటే 100 మంది రావాలి అంటే నువ్వు క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. సో మేము అన్ని ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మీకు ఇవన్నీ తెలుసు, కానీ ఎక్కడో ఒక చోట ఆ రూపాయి ఒక చోట చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ రూపాయి పదాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీరు లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలి అన్న ఆలోచన ప్రతిసారి మైండ్ లో పెట్టుకొని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్స్ ఒక్కటే చూడకుండా కస్టమర్స్ కూడా ఎంతమంది ఉన్నారో కూడా చూసుకుంటూ ఉండండి. బ్యాలెన్స్ షీట్స్ ఎప్పుడు కూడా చూసుకుంటాం, అదొక్కటే సరిపోదు. కస్టమర్ బేస్ ఉంటేనే నీ బ్యాలెన్స్ షీట్ పికప్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూడాలని 4th యానివర్సరీకి వచ్చాయి. అది 10 అవ్వాలి, 20 అవ్వాలి, 30 అవ్వాలి. ఇప్పుడు ఏదో ఇండియా ఎక్స్పార్ ఎలా అనుకుంటారు, ఇప్పుడు అన్ని కూడా చూస్తా ఉన్నాం. ఇండియా ప్యాన్ ఇండియా. సో ప్యాన్ ఇండియా మొత్తం అంతా కూడా ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూ ఉంది. మూవీస్ ప్యాన్ ఇండియా నడుస్తూ ఉంది, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్యాన్ ఇండియా నడుస్తూ ఉంది. సో అక్కడికి ఎలాగే అనుకున్నప్పుడు మనం క్వాలిటీస్ ఎక్కడో కాంప్రమైజ్ కాకూడదు. మీరు విష్ యూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నడవడం అనేది చాలా అభినందనీయం, గర్వకారణం. అండ్ తెలుగు వారిగా అది మరీ ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లా వారిగా కొత్తగా ఆలోచించే వారిని ఎప్పుడు కూడా మనం స్వాగతం పలుకుతాం. అది సినీ పరిశ్రమ కానీ వ్యాపార పరిశ్రమ కానీ ఎప్పుడైనా సరే కొత్తగా ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా వాటిని స్వాగతం పలుకుతా ఉన్నాం, ప్రోత్సహిస్తా ఉన్నాం. తప్పకుండా మీకు కలగవలసిన ప్రోత్సాహాలు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వ పరంగా కానివ్వండి, లేకపోతే ఏ పరంగా కానివ్వండి, మీ అన్నయ్య ఆరోగ్య వాసుకుంటాడు. అలాగే ఈ ఈవెంట్ కి చేసిన మీ అందరితో పాటు మా రాజమండ్రి అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒకసారి వీడియోస్ చూస్తున్నా. అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐ బీన్ వాచింగ్ వీడియోస్ చాలా గర్వంగా ఉంటాం. అంటే మనం మన సమాజం ప్రిడామినెంట్ గా మేల్ సొసైటీ, అంటే పురుష ఆధిక్యం కలిగిన సమాజం. ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు. ఇలాంటి మహిళలను చూస్తా ఉంటే మహిళలు మగవారితో సరిపాలి, ఎక్కడ కూడా తీసుకోవాలని చాలా కపట్ తల్లి చూసారు. అప్పుడే పిల్లలు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే రేపు పెళ్ళైన తర్వాత మగవాడు ఆనందంగా ఉండాలంటే చెప్పండి గట్టిగా రావాలి. పెళ్ళైన వాళ్ళే చెప్తా ఉన్నాను, అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మహిళ గురించి మాట్లాడినప్పుడు అంతకన్నా ముందు చెప్పడం కొట్టే నీకు ఇంట్లో చెప్పడం వస్తాయి. కాబట్టి ఎక్కడ కొట్టడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఈవెంట్ ఇక్కడ చేస్తారంటే అని షాక్ అయ్యా ఫస్ట్. లైక్ ఏదో నార్మల్గా నేను ఒకసారి ఈవెంట్స్ వెళ్ళినప్పుడు ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ చాలా ప్లేసెస్ వెళ్ళినప్పుడు ఓకే ఎంటర్ప్రెన్యూర్ గురించి బేసిక్ లెవెల్లో ఉంటుందని అబ్జర్వ్ చేసిన తప్పితే ఎంత లెవెల్లో చేస్తారు అండ్ షర్టెస్ కూడా ప్రిపేర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం నార్మల్గా లేవు. ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి అరౌండ్ 4-5 months నుంచి ఫాలో అవుతున్నాను. అండ్ ఆయన కూడా కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే నాకు ఆయన జెన్యూనిటీ బాగా నచ్చింది. లైక్ ఒక మనీ గురించో లేకపోతే ఏదో ఆశించైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చేయట్లేదు, అది నాకు బాగా నచ్చింది. ఇందులో మెయిన్గా నెక్స్ట్ వచ్చేసి లైక్ నా జర్నీ అండి. 5 years బ్యాక్ మా సిస్టర్ గిఫ్ట్ ఇద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. అండ్ రెగ్యులర్గా ఎప్పుడైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే రాజలక్ష్మి బొమ్మ లేదంటే ఇలాంటి స్టోన్స్ ఇలాంటి ఇస్తారు కదా, యూనిక్ ఏదైనా ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేసిందే ఈ డివిడి గిఫ్ట్. అండ్ రీసెంట్గా కార్పొరేట్ గిఫ్టింగ్లో కూడా మేము చాలా ఎక్సెల్ అయ్యాం. ఒక లైక్ బెంగళూరులో ఆర్గనైజేషన్ నేనైతే ఎక్సెల్ కావాలి
చేశాను మీ వాయిస్ ఓకే ప్రదర్శించడంలో ఒక్క మాట సినాక్టర్లో రాజధాని వాయిస్ ఎంత మ్యాచ్ క్రేజ్ ఉంటుందో దానికి మన ఇష్యూ కూడా యశ్ కూడా మీ వాయిస్కి సో మీరు ఎంత కష్టపడగలిగితే అంతే కష్టపడండి. దానికి ప్రతిఫలం దేవుడు మనకు చూపిస్తాడు. దాని ఎగ్జాంపుల్ గారు అంతే కష్టపడడం నేను చూశాను. తన తప్పుగా చూసిన వాళ్ళందరికీ తనే తప్పు కాదని ఈరోజు నిరూపించుకున్నాడు. జర్నీ చూసాను నేను, చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఇండియా. నేను ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ అంటూ నీకు తెలుసా నేను ఈ స్ట్రీట్కి ఏ పొజిషన్ లో వచ్చానో లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా నవంబర్ అనుకుంటా. నవంబర్ టైంలో నేను ఫుడ్ మాడ్యూల్ యాక్టివ్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే నేను ఫుడ్ మాడ్యూల్ యాక్టివ్ అనేది కారణం ఏంటో చెప్తాను చూడండి. అందరిలాగానే చేయలేదు. అంటే లైక్ జొమాటోలో మీకు ఎలా ఉంటుందంటే అని కూర్చొని పర్లేదు కూర్చొని చెప్తాను స్టాఫ్ మేనేజ్మెంట్ కోసం కదా. జొమాటో లాగా నేను చేయకుండా ఏం చేశానంటే ఈ స్ట్రీట్లో దాదాపు 36 స్టాల్స్ ఉంటాయండి. దాంట్లో బెస్ట్ మనం 20 సెలెక్ట్ చేసుకొని అంటే లైక్ పిజ్జా, బర్గర్స్, ఫ్రైడ్ రైస్ కానీ, కర్రీస్ కానీ, లేదంటే కబాబ్స్ కానీ, లేదంటే అంటే పిజ్జాలు కానీ, అంటే మీకు ఎలా అంటే రైస్ నుంచి పిజ్జాస్, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ అంతా కూడా మీరు ఏదైనా యాప్లో చూసుకున్నా సరే మీకు పిజ్జా పెడితే ఫుడ్ రాదు, లైక్ బిర్యానీ రాదు, బిర్యానీ పెడితే ఇంకోటి ఏదో పెట్టలేదు. అలాగా రెస్టారెంట్స్ ఉంటాయి కదా. సో దాన్ని క్లోజ్ చేయడం కోసం నేను అక్కడికి డిషింగ్ యాడ్ చేశాను అనమాట. సో అలాంటి స్టేజెస్ అన్ని రావడం జరిగింది. అండ్ అటు అన్నితో మాట్లాడేది కూడా నేనే. అప్పుడు వర్క్ చేసుకున్నది కూడా నేను లాస్ట్ ఇయర్ ఈ టైం కూడా నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు లేదు. మీరు ఏదైతే లీవో పక్కన వచ్చిన టేబుల్ చూసారో ఆ టేబుల్ పక్కనే నేను పెట్టుకొని లాస్ట్ ఇయర్ వరకు కూడా చూసా. ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి బిజినెస్ తెలియపోతుందని చెప్పి నేను అన్ని డబ్బులు దాచేసుకొని ఉంచడం అనేది కరెక్ట్ కాకుండా నేను ఇన్ ఫ్యూచర్ ఆలోచించాను. అంటే ఇప్పుడు మా ఏలూరు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన నాకు 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు నన్ను నమ్మి అంటే ఎవరో చేయలేదు అంటే యాప్ బిజినెస్ లా కన్వర్ట్ చేసుకున్న వాడు ఉంటే ఏటీఎం తెలంగాణలో అంటే మొత్తం మన ఈస్ట్ వెస్ట్ గోదావరి కానీ ఎక్కడైనా చూసినా సరే ఉన్న ఏకైక క్రియేటర్ అంటే నేను ఒకటి యాప్ మాత్రమే చెప్తున్నాను, వేరే కాబట్టి యాప్ మాత్రమే. ఎందుకు నేను అది చేశానంటే లైక్ లోపలికి అంటే కస్టమర్లు ఆర్డర్ చేస్తున్న తర్వాత నాకు ఎంతసేపు ఆర్డర్ ఎన్ని కావాలి ఎన్ని కావాలన్న కాన్సెప్ట్ లో ఉంటారు. కానీ అసలు ఆర్డర్ చేసిన ఎంత స్ట్రగుల్స్ చేస్తున్నా అంటే ఎవరికి తెలియదు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అతను నాకు వచ్చారు. అతను వచ్చిన తర్వాత అప్పుడు నేను ఒకటే అతను ఊరైనా నాకు ఇక్కడ డెలివరీ స్టాఫ్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ సెకండ్ అతని తర్వాత నాకు పేమర్ వచ్చింది, తర్వాత గణపూర్ వచ్చింది. వీళ్ళిద్దరికి వీళ్ళ యోలక్ష్మి ఫర్నిచర్స్ లో నేను వర్క్ ఎక్సిట్ అయిన ఆ రోజు మధ్యాహ్నం. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, మా ఊరు రాజమండ్రిలో. సో ఇక్కడ గోదావరి స్టేషన్ పేరు ఫాలో అయ్యడం ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ డైలాగ్స్ ఇస్తున్నాం. ఇది పర్లేదు, మన గోదావరిలో ఉన్నదే కదా. సో గోదావరి స్టేషన్ పేరులో నేను ఈస్టర్న్ వెస్ట్ గోదావరి ఉన్న టెంపుల్స్ గురించి చెప్తాను. అండ్ మన హిస్టరీ దాని వెనక ఉన్న సైన్స్ గురించి చెప్తుంటాను. పేజ్ స్టార్ట్ చేసింది 2022 మార్చ్లో స్టార్ట్ చేశాను. 2023 నవంబర్ దాకా నాకు 5,000 ఫాలోవర్స్ మాత్రమే వచ్చారు. బట్ 2023
ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. హలో. సో 1 year కష్టపడితే నాకు 5,000 మెంబర్స్ ఫాలోవర్స్ మాత్రమే వచ్చారు. బట్ ఆ తర్వాత 1 year లో నాకు 450+ ఫాలోవర్స్ వచ్చారు అన్నమాట. దీనంతటికీ కారణం ఏంటంటే సాలిడ్ కంటెంట్, యూనిక్ నరేషన్, ఏఎం యూజ్ చేయడం అండ్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర టీమే ఇదంతా నేను ఒక్కడే చేసుకుంటాను. నేనే స్క్రిప్ట్ రాసుకుంటాను, నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను, నేనే ఏ జనరేట్ చేసుకుంటాను, నేనే అప్లోడ్ చేసుకుంటాను. సో మీ అందరిలో ఒక తప్పులు ఉందంటే మీరు ఒక్కరే అంతా చేయగలరు. మీకు ఎవరు అవసరం అక్కర్లేదు, మీరు ఒక్కరే సాధించగలుగుతారు. అండ్ చాలా మంది ఏంటంటే భయపడతారు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయాలంటే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలేమో, కాస్ట్ ఎక్విప్మెంట్ ఉండాలేమో, కెమెరా ఉండాలి, మైక్ ఉండాలి, ఇవన్నీ అనుకుంటారు. ఇవన్నీ అక్కర్లేదు. మీ అందరి చేతిలో ఒక ఆయుధం ఉంది, దాని పేరే స్మార్ట్ ఫోన్. అది యూజ్ చేసి మీ అందరూ మీ తరాలను మార్చుకోవచ్చు. ఇంకేమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నువ్వు బ్రీఫ్గా చెప్పని ఇన్స్టాగ్రామ్ త్రూ వీళ్ళందరూ కూడా బిజినెస్ డెవలప్ చేయడానికి కోసం వచ్చారు. ఇన్స్టాగ్రామ్ మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ బిజినెస్ ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే. నేను చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇన్స్టాగ్రామ్ మనం నిజంగా వాడుకుంటే మాత్రం ఒక నార్మల్ ఎలిజిబిలిటీ ఈ పొజిషన్ ఇస్తారు అన్నమాట. నీకు రూపాయి ఖర్చు పెట్టకుండా నిలబెట్టిందంటే అది కేవలం ఇన్స్టాగ్రామ్ వల్ల మాత్రమే. దట్ ఈస్ నాకు స్టార్టింగ్ లో అని కనిపించాడు అని అలా టిప్స్ చెప్పుకొని ఎలా చేయాలి ఏంటంటే కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కాన్సెప్ట్ ఎలా రాయాలి, అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన కస్టమర్తో కానీ లేదంటే పర్టికులర్ పర్సన్స్ ఎలా మాట్లాడతామో అన్నీ నాకు ఏం చేసేవాడు. నువ్వు మాట్లాడుతున్నావంటే ఏదో వాడికి సొల్లు చెప్తున్నట్టు ఉండకూడదు, షార్ట్ అండ్ క్లియర్ గా కరెక్ట్ గా ఇంత టైం అనేది పెట్టుకో. ఆ టైంలో నువ్వు ఏం చెప్పాలన్న దానికోసమే చెప్పు. అంత మించి ఎక్కువ చెప్పదు, తక్కువ చెప్పదు. వాడికి చిన్న టైం అయినా సరే క్లారిటీ వచ్చేది ఆ వీడియో వల్ల ఏం ఉపయోగం, చూసినందుకు ఏం ఉపయోగం అని చెప్పి అన్నాడు అన్నమాట. అన్నీ నాకు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాడు. ఎలా అంటే 100 మంది 100 వ్యూస్ వచ్చాయంటే నిన్ను 100 మంది చూస్తున్నాడు. అదే 100 మంది నువ్వు ఎక్కడైనా కూర్చొని నిలబెట్టి నీ మాట వినిపించగలవా అన్నాడు ఒక మాట. అంటే మాటలో మాట అన్నీ గుర్తుండకపోవచ్చు, బట్ స్టార్టింగ్ లో నాకు అన్నీ ఆ మాట చెప్పాడు అన్నమాట. అప్పుడు చెప్పినప్పుడు నిజమే కదా, 50 వ్యూస్ అంటే 50 మంది మనం చెప్పింది వింటున్నారు అంటే తప్పే కాలేదండి. అలాగే ఒకటి నాకున్న ఫాలోవర్స్ కి నాకున్న వ్యూస్ కి ఆ రెండింటికి సమానంగా వస్తే నేను ఫుల్ సాటిస్ఫైడ్. అక్కడ నుంచి నేను ఒక్క వ్యూ కూడా ఆశించేవాడిని కాదు. అన్నయ్య నాకు చెప్పేవాడు ప్రాపర్ టైమింగ్ కానీ ఎలా చేసుకోవాలి ఏంటి, వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి. వాయిస్ బాగున్నప్పుడు వాయిస్ బాగాలేదు, బేసిక్ బాగా వస్తుంది, ఇక్కడ బాగా రావట్లేదు, మీకు కంటెంట్ సరిగ్గా తెలియట్లేదా అని చెప్పి అన్నయ్య నాకు స్టార్టింగ్ లో గైడ్ చేశారు. కాబట్టి నేను కూడా అన్నయ్య హెల్ప్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. సో దట్ అన్నయ్య చెప్పిన టిప్స్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే చూపిస్తారు అయ్యా. ఎందుకంటే లక్షలు పోసి ఇన్ఫ్లుయెన్సర్స్ కి పెట్టేవాళ్ళు మన అంతటా మనం బిజినెస్ ని గ్రో చేసుకున్నంత గొడవలు ఏంటంటే ఇంకొకటి ఉండదు. ఎందుకంటే కొంచెం కష్టం ఉంది. ఎడిటింగ్ చేసుకోండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి, స్క్రిప్ట్లు ప్రిపేర్ చేసుకోండి, కానీ అది కష్టం అవుతుంది. కానీ బట్ చెప్పేదైతే మాత్రం కరెక్ట్ గా క్లియర్ గా అన్నయ్య నాకు గైడ్ చేశాడు. సో దట్ అన్నయ్య గైడ్ చేసినందుకు మాత్రమే ఈ రోజు ఇలా ఉన్నాను అన్నమాట. సో దట్ అన్నయ్య చెప్పింది అయితే ప్రింట్ మీరు నోట్ చేసుకోండి బుక్ లో, అది మీకు బాగా ఉపయోగపడుతుంది. అన్నయ్య 10 minutes మాట్లాడతారు. అంటే ఇన్స్టాగ్రామ్ ఓకే క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. నాకు క్వశ్చన్స్ మీ లాంటి వాళ్ళ దాకా దీని స్టార్టింగ్ లో ఉన్నది అడుగుతాను. నేను ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను. లైక్ ఏ టైంలో అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కుకింగ్ ఛానల్ అనుకున్నాం, మీరు ఒక లంచ్ రెసిపీ అప్లోడ్ చేద్దాం అనుకున్నారంటే అది మార్నింగ్ 10 లోపు అప్లోడ్ చేయండి. సో అది చూసేవారికి దొరుకుతుంది, తర్వాత అది యూజ్ చేయడానికి. అండ్ మాక్సిమం ఆఫ్టర్ ఈవినింగ్ 7 తర్వాత అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే అందరూ రిలాక్స్ అవుతారు. ఎక్కువ మొబైల్ యూజ్ చేసేది అప్పుడే ఎక్కువ రీచ్ ఉంటుంది. అండ్ మీరు ఏం చేసినా మంచి కంటెంట్ ఇవ్వండి, క్వాలిటీగా ఇవ్వండి.
అండ్ అవతల వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు మీ వీడియో చూడడానికి, దాని నుంచి వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నీకు జస్ట్ ఒక ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు శారీ బిజినెస్ లో నేను శారీ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వేస్తాను, అది నాకు ఉపయోగపడుతుందా? అది ఉపయోగపడదు. మీరు మ్యూజిక్ పెట్టాలంటే ఫస్ట్ ట్రెండింగ్ యూజ్ చేయండి. ఆ రోజు ఏం ట్రెండ్ ఉందో, సో మూవీ ట్రెండ్స్ ఉంటాయి, ఏవో డైలాగ్స్ ట్రెండ్స్ ఉంటాయి, అది యూజ్ చేసి పెట్టచ్చు. మీరు అక్కడ ఏమైనా యాక్ట్ చేయాలి, ఏదైనా కొంచెం ఫనీగా లేదా ఇన్ఫర్మేటివ్గా ఏదైనా చెప్తే దానికి యూజ్ ఉంది. బిగినర్స్ తెలియదు కదా, దాన్ని ఎలా చేసుకోవాలంటే వాళ్ళంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలా చేయాలి. ఇప్పుడు నా శారీ బిజినెస్ నాకంటూ నేను మొహం చూపించలేదు, మాట్లాడలేదు, నా దగ్గర తోపు ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు, నా దగ్గర ఉన్నదల్లా ఫోన్. మీరేం ఫోన్ యూజ్ చేయమంటారు, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు ఒక శారీ బిజినెస్ ఉంది, మీరు ఆ పేజ్ పెట్టారు. ఫస్ట్ మీరు ఆడియన్స్ ని మీరు మీ దగ్గర తెచ్చుకోవాలి, మీరేదో ట్రస్ట్ చేయాలి. ఆ నమ్మకం తెచ్చుకోవాలంటే మీరు అది మంచి వాల్యుబుల్ టిప్స్ ఇవ్వాలి. ఆ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ వాల్యుబుల్ టిప్స్ ఇవ్వడం, ఇది చీప్, ఇది క్వాలిటీ, దీన్ని ఇంత పే చేయొచ్చు, మీరు దీన్ని ఇంత పే చేయలేదు, ఇలాంటి టిప్స్ మీరు ఇచ్చారంటే మీకు ఒక సర్టెన్ ఆడియన్స్ మీ పేజ్ ని ఫాలో అవుతారు. అలా మీరు గ్రో చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ మాట్లాడడానికి మ్యాండేటరీ అంటారు. 100%. ఖచ్చితంగా 100%. నోట్ చేసుకోండి పాయింట్. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ లో మీరు నమ్మరు, నేను సేమ్ ఇదే ప్రొసీజర్ లో రోడ్డు గారు చిన్న ఫ్లైయర్ పెట్టేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసేవాడిని. నాకు అసలు ఏం తెలిసింది కాదు. ఉన్న ఫాలోవర్స్ ఒక 160 మంది ఉంటే నాకు వచ్చే న్యూస్ మాత్రం హ్యాపీ అయింది. అప్పుడు ఇలాగా చెప్పిన తర్వాత నేను స్క్రిప్ట్ రాసుకొని దానికి తగినట్టు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది వ్యూస్ వచ్చాయి. 160 వ్యూస్ 200 వ్యూస్ వచ్చాయి. సో దట్ అలాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నాది ఒక నార్మల్ కెమెరా, లైక్ నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్, ఒక డొక్కు మొబైల్ అనుకోండి కొని, ఆ డొక్కు ఫోన్లో నేను చెయ్యాలని అనుకుంటున్నాను, నాకు ఏం రావట్లేదు, నేను ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి, నా దగ్గర డబ్బులు లేదు, అంటే ఈ ఒక సోర్సెస్తో నేను ఎలా చేసుకోవడం, నాకు అంత ఎక్స్పెక్ట్ లేదు కదా. ఫస్ట్ చెప్పారు కదా, మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఎంత క్వాలిటీ అయినా సరే మీ దగ్గర కంటెంట్ ఉండాలి. ఫస్ట్ మీ కంటెంట్ నలుగురికి ఇష్టపడాలి. అప్పుడు మెల్లమెల్లగా మీరు మంచిగా కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఆ మనీతో మీరు తర్వాత కొనుక్కోవచ్చు. టైం పడుతుంది, ఫస్ట్ ఎంత టైం పడుతుందో చెప్పలేదు, బట్ అంతా మన కంటెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఎలా నోట్ చేసుకోవాలి, కంటెంట్ అంటే నేను చెప్పాలనుకుంటున్నాను నాకు తెలియదు, బట్ అది ఫస్ట్ ఎలా చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలా. సో కంటెంట్ మీ దగ్గరే ఉండాలి. ఆ టాలెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేపీయూటీ ఉంది, ఆభరణ ఉంది, గృహలక్ష్మి ఫర్నిచర్స్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గృహలక్ష్మి ఫర్నిచర్స్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు నేను ఒక పేజ్ స్టార్ట్ చేశాను, గృహలక్ష్మి అని చెప్పి. ఎలా స్టార్ట్ చేయాలంటే అసలు ఈ ఫర్నిచర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, రాజుల టైంలో ఫర్నిచర్ ఎలా ఉండేది, ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది ఫర్నిచర్, ఇలాంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జనాలకి. సో ఎలా చేసామంటే మనకి ఆడియన్స్ వస్తారు పక్క. సో అది ఐటమ్ మీద దాన్ని ఏమంటారంటే ఆ ఐటమ్ మీద జనానికి నాలెడ్జ్ కలిగించేలా చేయాలన్నమాట. సో అలా ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ త్రూ చేయడం బెటరా, లేదా ఫేస్బుక్ లో చేయడం బెటరా, యూట్యూబ్ లో చేయడం బెటరా, మూడాటిలో ఏ బెస్ట్ మీరు సజెస్ట్ చేస్తారు అండ్ ఏ ఉపయోగపడుతుంది మాలాంటి యూత్కి? ఏ సోషల్ మీడియాని వదలకండి, ట్విట్టర్ కూడా వదలకండి, టెక్స్ట్ కూడా వదలకండి. ప్రతి దాంట్లో మీరు చేసే వీడియో ప్రతి దాంట్లో పోస్ట్ చేయండి. ఒక్కొక్కసారి యూట్యూబ్ లో వీడియో వైరల్ అవుతుంది, అది ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ రావు. ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్ లో వీడియో వైరల్ అవుతుంది, కానీ ఫేస్బుక్ లో వ్యూస్ రావు. ఇక్కడ ఒక్కొక్క సోషల్ మీడియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో మనం ప్రతి దాన్ని వాడాలి. అండ్ లాంగ్ వీడియోస్ చేయాలా, షార్ట్ వీడియోస్ చేయాలా, చేస్తే ఎంత వరకు చేయాలి, ఎంత వరకు చేయకూడదు? స్టార్టింగ్ షార్ట్ వీడియోస్ తోనే అవ్వాలి, ఎందుకంటే సెకండ్స్ ఎవరికైనా చేయడం ఈజీగానే ఉంటుంది. అంటే డబ్బులు రావాలని ఆలోచిస్తారా? యూట్యూబ్ లో ఛానల్ పోస్ట్ చేసినంటే యూట్యూబ్ లో మానిటైజేషన్ రావాలంటే 2 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి
షార్ట్స్ ద్వారా 10 మిలియన్ వ్యూస్ సంపాదించడం, లేదా లాంగ్ వీడియోస్ ద్వారా 4,000 వాచ్ అవర్స్ సంపాదించడం, ఈ రెండింటిలో ఏది ఈజీ? అంటే ఆబ్వియస్లీ షార్ట్స్ ద్వారా సంపాదించడం ఈజీ. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అయిపోతుంది మానిటైజేషన్. మెంబర్స్ 100 వచ్చే సబ్స్క్రైబర్లు ఒక 8.5 మిలియన్ వ్యూస్ వస్తే ఇంకొక 1.5 మిలియన్ కొట్టేస్తే నాకు మానిటైజేషన్ చాలా ఈజీ. 2 షార్ట్స్ మానిటైజేషన్ చేసుకోవడం యూట్యూబ్ లో చాలా ఈజీ. జస్ట్ 90 days లో 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటే చాలు. బట్ 4,000 వాచ్ అవర్స్ అనేది 1 year లో తెచ్చుకోవాలి. అది చాలా కష్టం. అది బిగినర్ కి ఇంకా కష్టం. అంటే షార్ట్ వీడియో చేయాలి, 60 seconds మాత్రమే చేయాలి. బిలో 60 seconds తగ్గిస్తే తగ్గించినా పర్లేదు. మీ దగ్గర ఆ కంటెంట్ అంతే సరిపోతుందంటే చేయొచ్చు, పర్లేదు. అంటే ఇప్పుడు నాకు పెద్ద అప్పుడు ఏం చేయాలంటే నువ్వు సిరీస్ స్టార్ట్ చేసావు కదా, అలా క్లైమాక్స్ లో ఏదో ఒకటి తీసి పెట్టి దాన్ని నెక్స్ట్ పార్ట్ అంత హిట్ అవ్వాలని మాత్రం ఫస్ట్ అని నాకు ఆల్మోస్ట్ 15 పాటలు చేద్దాం అనుకున్నదాన్ని 10 పాటలుగా డివైడ్ చేసి చాలు. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకు, చిన్నగా సింపుల్ కాబట్టి ఎక్కువ ఇంట్రాక్షన్ అంటే ఇవ్వచ్చు. బట్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. సొల్లు చెప్పకు, ఏది చెప్పు ముఖం మీద అడ్డవాడు సొల్లు చెప్పకు. అది అవతలకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పని ఇవ్వడండి. ఆ పాయింట్ కూడా నేను నోట్ చేసుకుంటూ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఫైనల్ గా క్వాలిటీ పరంగా ఎటువంటి చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మీరంటే ఏ జనరేటెడ్ ఇమేజెస్ ఓకే మాట్లాడతారు కొంతమంది. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేనంటే కొన్ని కారణాల వల్ల ఈ నెల మారాల్సి వచ్చింది. కానీ శైలిగా అలాంటి నాకు మీరు ఏం ఇస్తారు? ఫస్ట్ మీరు కాపాడాలనుకుంటున్నారు వీడియోలో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేజ్ బరువు ఏంటంటే వాయిస్ నరేషన్. ఒకసారి అన్ని వాయిస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిన అనే పేరు ఎంతమంది తెలుసు విన్న వాళ్ళకి ఒకసారి గోదావరి స్టేషన్ కాటన్ గోదావరి గారి వీడియో ఉంటుంది. ఒకసారి అది ప్లే చేయండి ఫుల్ వాల్యూమ్లో. అది కూడా అన్న వాయిస్ మ్యాజిక్ చూడడం మీరు నిజంగా ఎక్సైట్మెంట్ చేయాలి. కవర్ పక్కన పెట్టండి. ఇంతమందికి చాలా మంది ఐడియాస్ వస్తాయండి. ఐడియా నుంచి ఎగ్జిక్యూషన్ తీసుకురావడానికి మనం చాలా కొందరికే అవుతుందండి. ఆ కొందరిలో దొరకరాలు అవ్వదు. అండ్ ద బెస్ట్ తీసుకొస్తున్నారు చెప్పాలంటే. అండ్ ఆయనకి ఈ కస్టమైజ్ లీఫ్ అంటే నేను చేయించారంటే లైక్ ఇది నార్మల్ లీఫ్ కాదండి, ఈ మీద హ్యాండ్ మేడ్ తో చేసింది. సో ఎవ్రీ ఇంచ్ మైండ్ డీటెయిల్ ఆయన ఫేస్ తో చేస్తాం అనమాట. అండ్ ఆయన చెప్పిన నెక్స్ట్ మూమెంటే మేము స్టార్ట్ చేస్తాం. జనరల్గా అయితే 10 to 15 days పడుతుంది. సో సాటర్డే ప్రమాణంతో మేము ఫాస్ట్గా స్టార్ట్ చేసి థ్యాంక్ యూ సార్. మరి లోకల్ బిజినెస్ ప్రమోట్ చేయడం కోసమే తెలియాలి. ఏంటంటే ఇది నా కోసం చేసుకుంటే నా కోసం చేసినట్టు మాత్రమే ఉండాలి. ఇలాంటి వాళ్ళకి చేస్తేనే అది ఒక బిజినెస్ కదా. సో దీన్ని నేను ఇలా తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అనమాట. నమస్తే అండి. డిబిడి గిఫ్ట్స్ బాబు నారాయణ, నేను సాయి సంది. నేను జనరల్గా పేరెంట్స్ అందరూ అనుకునేది ఏంటంటే చదివిస్తాము, తర్వాత మంచి జాబ్ చేయాలి, ఐడెంటిటీలో చేయకుండా మంచి అమ్మాయిని పెళ్లి చేయాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరికీ చూసి నేను జాబ్ అంటే ఎంతైనా వాళ్ళకి చేయడమే, కానీ బిజినెస్ అనుకోండి మనమే ఆనర్స్. మీరు అందరూ మంచిగా బిజినెస్ చేయాలి. దుర్గారావు గారు ఇంత కష్టపడి ఎంత చేసి వచ్చారు, ఇంకా మంచి ఎక్కాలని కోరుకుంటున్నాను. మన తెలుగుదేశాన్ని ఉపయోగపడేది, మన తెలుగుదేశాన్ని బయటికి రావాలంటే బిజినెస్ అని నా ఉద్దేశం. అందరూ మంచిగా బిజినెస్ చేయాలి, మన ఇండియా డెవలప్ అవ్వాలి, మన రాజమండ్రి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరికీ థ్యాంక్స్ అండి.
బ్రెయిన్ వాష్ చేసేది అనమాట. అంటే ఒకటి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఒక ప్లాన్ అంటే నేను బాబాయ్ లాగా చిన్న మీటింగ్ కూడా పెడదాం అనుకుంటున్నాను బాబా అంటే అసలు నువ్వు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అన్నది నువ్వు తెలుసుకో. ఆ తర్వాత నువ్వు చికెన్ పెట్టి మా బాబాయ్ పంట మొత్తం నాకు సజెషన్స్ గైడ్లైన్స్ అన్ని ఇచ్చారు మా బాబాయ్ మొత్తం. ఓకే, ఇంకా ఎవరైనా మంచి ఐడియా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఇక్కడ. లాస్ట్ టైం ఎవరో పెట్టారు నాకు బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అయితే ఉంటుంది. అండ్ మిగిలిన అదర్ బిజినెస్ ఏమైనా అక్కడ మీకు స్టార్ట్ ఏదైనా పెట్టిన వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మాత్రం ఎవరు పెట్టుంటే సారీ, నేను మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ నాకు ఈవెంట్ చేయడం అయితే రాదండి. నేను అసలు ఈవెంట్స్ వాళ్ళు ఉన్నా సరే నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. నా స్టాఫ్ నా టీము నేను మాత్రమే చేసుకున్నది. బయట వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, ఎవరికి డబ్బులు పెట్టలేదు, ఎవరికి నేను ఇవ్వలేదు. మొత్తం అంతా మా చేతి మీద జరిగింది. మా ఫ్రాంచైజీ వాళ్ళు, మా స్పాన్సర్లు, మా టీం మాత్రమే చేసుకున్నాం. అందరినీ ఒకవేళ సాటిస్ఫై చేయకపోయింది మాత్రం డెఫినెట్లీ ఐఎమ్ సారీ. డెఫినెట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. And this event is officially closed, Andy. Thank you so much for spending your valuable time with us. Thank you so much. And this is Halka signing off. నాకు 2.5 years నుంచి మొత్తం తల్లి చూసుకుంటాడు. ఎప్పుడైనా సరే ఒక 10 ఆటలు ఉన్నాయంటే అన్న వేసే ఏదైనా సరే నేను చూసుకుంటానని అంటాడు. కానీ కూడా నాకు డైలీ పర్సన్ పాపం తన హెల్త్ బాగోకపోయినా తను చాలా సాక్షిగా వేసి రిలీజ్ అయితే టైం ఇస్తాడు. కానీ మా సింగన్న అన్నాడు, తర్వాత కుమారన్న అండ్ వీళ్ళందరూ ఆఫీస్ బ్యాగ్స్ వీళ్ళందరూ మా ఆఫీసర్లు, వీళ్ళందరూ మా డైలీ టీము. మేము చిన్న టీమే ఈరోజు. కాకపోతే నేను చెప్తున్నాను ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 మంది టీము 80 మంది చేస్తాను. ఎప్పుడో చేస్తాను వస్తుంది ఇంకా గట్టిగానే పెట్టడం. కానీ ఇదంతా అవ్వాలంటే మీ సపోర్ట్ అయితే ఉండాలండి. అండ్ దట్టు మా ఫ్రాంచైజీ ఓనర్స్ ఒకసారి రాగలిగితే నన్ను నమ్మి ఫ్రాంచైజీ ఇచ్చారంటే మాత్రం అసలు నాకు ఏమి ఇది నాలెడ్జ్ ఒక ఫోటో అందరు మీరు కూడా కొంచెం ఏమనుకోకండి. కొంచెం అంటే ఇంత స్టేజ్ మీద మా టీం కోసం నేను చెప్పుకోకపోతే వేస్ట్ అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇప్పటిదాకా ఇలా వచ్చాను. సరే ఇలా చూడండి. నా ఫ్రాంచైజీ ఓనర్స్ అండి ఒకసారి అందులో ఫ్రాంచైజీ ఓనర్స్ ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ సార్ నేను ఎవ్వరికి వీళ్ళందరికీ చెప్తుంది ఒకటే, మీరు నమ్మండి సార్. మీకు మార్జిన్ దీంట్లో తక్కువ మీరు చెప్పేస్తాను కదా, మేము స్టోర్ త్రూ చేస్తున్నాం కాబట్టి మాకు మార్జిన్ తక్కువ. అండ్ అదే కేటగిరీ మేము ఒకవేళ మా అందరం మేము చేసుకుంటే ఆల్మోస్ట్ 30 to 40% మార్జిన్స్ ఉంటాయి. మేము తీయగలం అలాంటి కెపాసిటీ. వేలను బేస్ చేసుకొని కొత్త మోడల్స్ అన్ని యాడ్ అయ్యిందంటే మాత్రం వేలను బేస్ చేసుకోవాలి అనమాట. సరే లేదా కొంచెం నవ్వాలి స్మైల్. అండ్ ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ. నన్ను
సార్ అన్నా కొంచెం అవ్వాలి స్మైల్ ఓకే స్మైల్ ఓకే ఓకే రెడీ స్మైల్ ఓకే రెడీ స్మైల్ స్మైల్